అందుకు నేను మిమ్మల్ని ఇక్కడ పిన్ చేస్తాను. దట్ వే వి కెన్ ఓన్లీ సీ యూ. థ్యాంక్ యూ సిస్టర్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని పాదాలకు రుణస్థుడను. అలాగే ప్రేమతో ఆహ్వానించిన ఐసిఆర్ఎం మరి ఆ మిషన్ వారికి, వ్యవస్థకు, ఇందులో ఉన్న నిర్వాహకులకు, సోదరికి, మరి గ్రూప్లో ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో వచ్చిన సహోదరులందరికీ, పెద్దలకి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు, దైవాశీస్సులు తెలియచేస్తున్నాను. మనం ఎక్కడున్నా భారతీయులమే కాబట్టి మరి మన భారతదేశం యొక్క చరిత్ర ఎలాంటిదో మనకు తెలుసు. ఎందరో మహనీయులు పుట్టిన గడ్డ ఇది. మరి ఈ భారత దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి భారతీయులందరికీ, ఇంకా ఇతర దేశస్తుల్లో ఉన్న వారందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే నాకు మీరు బర్త్డే విశేష చెప్పినందుకు కూడా మీ అందరికీ వందనాలు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రాత్రి నేను చర్చిలో ఆల్నైట్ ప్రేయర్ ఉంది. రాత్రి ఆల్నైట్ ప్రేయర్ అయిపోయింది. 4:30 వరకు ప్రేయర్లోనే సంఘం అంతా ఉంది. మా ఫ్యామిలీ కూడా ఉన్నాం. అందుకని ఇది సిగ్నల్ లేని ఏరియా. చర్చిలో, ఇది బీకేపాలెం, కాకుమన్ మండలం బీకేపాలెం చర్చిలో నేను ఇక్కడ ఉన్నాను. అందువల్ల రావటం ఆలస్యమైంది. దయచేసి నన్ను ఎవరు కూడా అన్యథాగా భావించొద్దని 2 చేతులు జోడించి మీ అందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేగాని వేరే కారణం అనేది ఏది లేదు అని మరొకమారు మీకు స్పష్టపరుస్తున్నాను. అలాగే మీరు ఎక్కడున్నా కానీ ఇలాంటి అద్భుతమైన, దేవునికి ఇష్టమైన పరిచర్య చేస్తున్నారు. ఆ విషయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మొదటిగా నేను గతంలో 1997 టు 2010 వరకు నేను ఒక సాధారణమైన డాన్సర్గా నా జీవితాన్ని ఏపీ ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆరంభించి మరి ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ గారి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యి, లారెన్స్ గారి ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ పెట్టిన ఆ ట్రస్ట్కు మేనేజర్గా ఉండి పనిచేశాను. నేను యేసు ప్రభుని ఎరగక మునుపు నా జీవితాన్ని కూడా మరి కొన్ని వాక్యాలతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా పరిశుద్ధమైన జీవ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని వెళ్ళడం అనేది దేవునికి మహిమ కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎచ్చటి వారమో, ఎక్కడి వారమో, ఎప్పటి వారమో కానీ నాయన, ఈ దినాన ఈ విధంగా ఈ జూమ్లో కలుసుకొని మీ మాటలు మేము వినడానికి, ప్రభు మీ నామంలో ప్రార్థన చేయటానికి, మిమ్మల్ని గణపరచడానికి గొప్ప అవకాశం ఇచ్చాం. మేమందరం మీరు లేకపోతే ఒకరి ముఖాలు ఒకరికి తెలిసేవి కావు, ఒకరి స్వరము ఒకరిని వినేవారిని కాము. ఎందుకంటే అది మీరు రాబట్టే, ఈ భూమి మీదకి రాబట్టే, మీ ప్రేమను చూపబట్టే, మీ త్యాగాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీ ఆత్మను బట్టి మేము మీలో ఐక్యమై ఈ రీతిగా కలుసుకున్నాం. ఇదంతా చేసింది మీరు కాబట్టి సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నేను అల్పుడను, అయోగ్యుడను, అనర్హుడను ప్రభువా, వీరందరూ నాకంటే గనులు, శ్రేష్ఠులు, సుదూర ప్రాంతాల్లో ఉండి కూడా వారు జన్మించిన దేశం మీద ఉన్న మమకారాన్ని ఇటు రీతిగా కూడా నా తండ్రి 545 రోజుల నుండి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మీరు మాత్రమే సహాయం చేస్తే జరిగే విషయమే కానీ
మరొకటి లేదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈ కార్యక్రమం నిండారులుగా దీవించండి. ఈ బలహీనని వాడుకోనమని, దుష్టుని బంధిస్తూ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు యుద్ధాన్ని, సాక్ష్యపు సారాంశాన్ని ఆరంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, శుభాలు. మోడునై నిర్జీవమైన నాలో జీవమే నింపావు నీ ప్రేమతో. మోడునై నిర్జీవమైన నాలో జీవమే నింపావు నీ ప్రేమతో. చేదైన నన్ను చేతితో తాకి మార్చావు నన్నే మధురముగా. చేదైన నన్ను చేతితో తాకి మార్చావు నన్నే మధురముగా. మార్చావు నన్నే మధురముగా. అందరి ప్రభువైన దేవా, అందుకో నా స్తోత్రార్పణ. అందరి ప్రభువైన దేవా, అందుకో నా స్తోత్రార్పణ. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలో నుండి సాక్ష్యాన్ని, కొన్ని దేశీయ విషయాలను కూడా మనం ప్రభు చిత్తమైతే ఆయన ఆత్మ నడిపింపులో ఆయన సహాయంతో మనం చర్చించుకుందాం. మొదటగా బైబిల్ గ్రంథం స్పష్టమైన సాక్ష్యం ఇచ్చింది. ఏమిటా సాక్ష్యం అంటే, క్రైస్తవుడు, క్రైస్తవురాలు లేదా క్రైస్తవులు కాకమునుపు ఉన్న జీవితం, పరిస్థితులు, స్థితిగతులు, వ్యక్తిత్వము, మనసు, హృదయము, ఆలోచనలు, తలంపులు, నడవడిక వేరు. అయితే ఆ జీవితంలో కూడా కొన్ని మనం కలుగు చేసుకున్న పరిస్థితులను బట్టి శ్రమలు ఉంటాయి. మొదట క్రైస్తవులు కాకమునుపు గురించి నేను చెప్తున్నా. అవి కొన్ని మన స్వయం కృపరాధం వల్ల తెచ్చుకున్నవి, చేసినవి పొరపాట్లు, అనాలోచనమైన నిర్ణయాలు ఇత్యాది వాటి వలన కొన్ని వ్యసనాలు, దురలవాట్లు, ఇలాంటి వాటి వలన తగిన జీవితానికంటే మించి జీవించటం వలన ఎన్నో అవరోధాలని ఎదుర్కోవటం, అలాగే ఎన్నో కష్టాలని కొని తెచ్చుకోవటం, ఎన్నో శ్రమల్లో తెచ్చుకోవటం, చివరికి ఈ పరిస్థితులన్నిటిని బట్టి వాటి నుండి విడుదల పొందటానికి అవకాశం లేక హెమాహేమీలందరూ చాలా మంది దిగువ స్థాయి మొదలుకొని ఎగువ స్థాయి వరకు అనేక మంది అన్ని విభాగాలలో ఉన్నవారు తమను తాము చంపుకున్నారు. అయితే దేవుని మహాకృప ఏమిటంటే, అలాంటి స్థితిగతులలో ఉన్న మనల్ని దేవుడు వారితో పాటు మనల్ని పిలిచారు, వారితో పాటు మనలను దర్శించాడు. కానీ వారు వినలేదు, వారు గుర్తుపట్టలేదు, వారు రాలేదు. కానీ మనము ఆయన స్వరము విన్నాము, అంటే ఆయన వాక్యము విన్నాము, ఆయన వద్దకు వచ్చాము, ఆయనకి విధేయత చూపించి రక్షణ పొందాము, యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా స్వీకరించాము. అయితే ఇప్పుడు మనం ఈ భూలోకంలో ఎవరు పెట్టని పేరు దేవుని కృపతో మనకి లభించింది. అయినను ఆ పేరు మనుషులు పెట్టినా కానీ అది క్రీస్తుని బట్టి పెట్టినది. మొదట అంతియోక్యలో క్రైస్తవులని పిలువబడ్డారు. ఇంకా అక్కడ నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ పేరు మనకి సార్థకమైనది. అంటే క్రీస్తు అనుచరులు, క్రీస్తు వలె బ్రతికేవారు, క్రీస్తు వలె వ్యవహరించేవారు, క్రీస్తు వలె జీవించేవారు, క్రీస్తు వలె ఏ అగచాట్లకైనా సిద్ధంగా ఉండి ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు అనే క్రీస్తు సారూప్యత, పోలికలు, నడవడిక, జీవిత సారాంశాన్ని
అక్కడున్న ప్రజలు గుర్తించి వీరు క్రైస్తవులు, క్రీస్తు అనుచరులని ఒక అద్భుతమైన నామకార్థాన్ని మనకి బహూకరించారు. దేవునికి స్తోత్రం. అది వారు బహూకరించటమే కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారు పలికిన మాటలను స్థిరపరిచి కొన్ని వేల సంవత్సరాలుగా మనకు ఆ నామాన్ని అనుగ్రహించారు. ఈ నామాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. అయితే ఈ పేరు మనకి ఎప్పుడైతే పెట్టబడిందో, ఈ పేరు ద్వారా మనకి ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, క్రైస్తవురాలు, క్రైస్తవుడు లేదా క్రైస్తవులు అనే ఈ నామం మనం ఎప్పుడైతే సార్థకం చేసుకున్నామో, దీనికి ప్రతిగా మనకు లభించేది బాధలు. బాధలు. అంతకుముందు మనం తెచ్చుకున్న బాధలు ఇప్పుడు లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి వేరైనందుకు సాతాను కల్పించే, వాడి సమూహం, వాడి సంబంధాలు కల్పించే బాధలు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే విచిత్రం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచే విధానం బైబిల్లో చాలా రీతులుగా ఉన్నది. యేసు ప్రభు అంటారు, తండ్రి నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనులన్నిటిని సంపూర్తి చేసి నీ నామానికి మహిమ తెచ్చానంటాడు. అంటే దేవుడు అప్పచెప్పిన పనిని సంపూర్తి చేయటం కూడా దేవునికి మహిమ మహిమ వచ్చినట్లే. అంటే దేవునికి మహిమ కలుగును గాకని మనం అంటాం. అది ఆ పలుకుతాం మనం, మంచిదే. కానీ నిజమైన మహిమ ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు పలికినట్లు నీవు నాకు ఇచ్చిన పనిని సమస్తము సమాప్తం చేసి నిర్వర్తించి నీకు మహిమ తెచ్చాను. ఆ విధంగా దేవునికి మహిమ చెల్లించవచ్చు. రెండోది, శ్రమలలో దేవుని మహిమపరచవచ్చు. అలాగే సాక్ష్యంతో ఇవి నానా రకాలుగా దేవునికి మహిమ వస్తుంది. అయితే ఈ పేరును బట్టి కూడా దేవునికి మహిమే. మనం ఏం లేదు, ఈ పేరు మనం ధరించుకున్నందుకు మహిమ వచ్చింది దేవునికి. అయితే ఈ పేరుకున్న పవర్ ఏమిటంటే లోక సంబంధులకు కాదు కానీ ఆ లోక సంబంధుల్ని అధిక శాతం లీడ్ చేసే సాతానికి, వాని సమూహానికి చాలా భయం. క్రైస్తవుడు అన్న, క్రైస్తవురాలు అన్న, క్రైస్తవులు అన్న అంటే క్రీస్తు అనుచరులు నిత్యము క్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఉండేవారు అంటే సాతానికి, వాని సమూహానికి చాలా భయం. అందుకే వాడు భయపడి వాడి సంబంధాలని పురికొల్పి మనకి నానా అగచాట్లని కల్పిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పాడు, మీరు ఈ బాధ అనుభవిస్తున్నారు అనుకో, క్రైస్తవురాలు, క్రైస్తవుడు, క్రైస్తవులు అయినందుకు మీరు ఏదైనా బాధ అనిపిస్తే ఆ పేరును బట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నటికి సిగ్గుపరచబడరు. ఎవరి ద్వారా, ఎవరి వలన మీరు బాధ అనుభవిస్తున్నారో, హింస అనుభవిస్తున్నారో, శ్రమ అనుభవిస్తున్నారో, అవమానం అనుభవిస్తున్నారో, అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ పేరును బట్టి నాకు మహిమ వస్తుంది, మిమ్మల్ని నేను సిగ్గుపడనేను అని దేవుడు ఆ పేరును బట్టి కూడా మనకు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ఈ జూమ్ లో ఉన్నవారైనా లేదా మన కుటుంబ సభ్యులైనా ఎవరికైనా ఈ అంత్య దినాల్లో మనం తెలియజేయవలసింది ఏమిటంటే, క్రైస్తవుడు, క్రైస్తవురాలు లేదా క్రైస్తవులు అంటే ఆ నామం సామాన్యమైన నామం కాదు. ఆ నామాన్ని సాక్షాత్తు దేవుడు మనకు పెట్టాడు. భూలోకంలో అనేకమైన నామాలు ఉన్నాయి. మన పేరులు మన తల్లిదండ్రులు పెట్టొచ్చు. అలాగే వివిధ మనుషులు చేసిన వాటికి మనుషులు పేర్లు పెట్టొచ్చు. కానీ మన జాతి క్రైస్తవ జాతి. ఈ జాతికి దేవుడైన ఆయనలో కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, దేశ ప్రాంతీయ భేదం లేదు. యేసుప్రభు అందరికి దేవుడు కాబట్టి. అయితే ఈ నామాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి మనం దేనికి సిద్ధపడి ఉండాలంటే బాధలు అనుభవించటానికి, శ్రమలు అనుభవించటానికి, కష్టాలు అనుభవించటానికి. అంటే ఆ నామాన్ని బట్టి ఇవన్నీ అనుభవించాలా? అలాంటప్పుడు ఈ దేవుడు ఎందుకు అన్నాడు అనుకోండి, వాళ్ళకి మనం చెప్పాల్సిన సమాధానం ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు నేను అందిస్తా. ఎందుకంటే క్రైస్తవులంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారు.
వారికి ఒక ప్రత్యేకమైన టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఏమిటంటే వారి విజన్, వారి దర్శనం. ఇప్పుడు ఉదాహరణకి ఐసీఆర్ఎంఏ ఉంది. మీరు దాదాపు 545 రోజుల నుండి ఈ విధముగా మీరు ప్రేయర్ చేయటం అంటే మామూలు విషయమా? అంటే మీకు ఒక విజన్ ఉంది. ఇటు భౌతిక సంబంధమైన ఆ విజన్ ఉంది, ఇటు స్పిరిచువల్ కి సంబంధించిన విజన్ ఉంది. ఈ రెండిటి మధ్య ప్రయాణం చేసేవాడు క్రైస్తవుడు. అటు పరలోకానికి ఇటు భూలోకానికి రెండిటి మధ్య ఇటు ఈ సమాచారాన్ని కలిగి బ్రతికే వ్యక్తే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఇలాంటప్పుడు మనకి బాధలు తప్పవు. ఈ దేశంలోను ప్రపంచంలోను క్రైస్తవుల మీద జరిగిన దాడులైనా, వధలైనా, అలాగే అనేక రీతిలుగా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపటమైనా, హింసించటమైనా ఎన్నో రకాలుగా చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి క్రైస్తవంలో నుండి ఇతర మతాల్లోనికి వెళ్ళినట్లు, లేదా ఇతర మతస్థులు క్రైస్తవులోనికి రాకుండా ఉన్నట్లు చరిత్ర లేదు. ఎవరు ఆపలేకపోయారు. మనందరికీ తెలుసు, బైబిల్ లేకుండా ఈ భూలోకం చేస్తానని సవాల్ విసిరిన వ్యక్తి ఇంటినే బైబిల్ ప్రింట్ చేసే మిషన్ అక్కడ పెట్టి మొట్టమొదటిగా బైబిల్ని ఆ ఇంటిలోనే ప్రింట్ చేయడం జరిగింది. దేవుడు రోషగాడు అనమాట. ఇకపోతే నేను ఈ విషయంలోకి వస్తాను. ఈ క్రైస్తవుల్లో ఉండే లక్షణాలు మొదటగా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన ఆ విషయాన్ని 2 విషయాలు చెప్తా. చూడండి, అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడను ముందు 13వ వచనం కూడా చదువుతా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడును నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అంటే దేవుడు సౌలును మార్గ మధ్యంలో దర్శించినప్పుడు, సౌలు కన్నులో నుండి పొరలో రాలి అంధుడైనప్పుడు, సౌలుని నీవు తిన్ననది అనబడిన వీధిలోకి వెళ్ళి ఉండమని చెప్పినప్పుడు అక్కడ సౌలు ఉంటాడు. ఈ క్రమంలో దేవుడు అననీయాను దర్శిస్తాడు. అననీయాను దర్శించి, నీవు తిన్ననది అనే వీధికి వెళ్ళు, అక్కడ తార్సు వాడైన సౌలు గురించి విచారణ చేయి, అతడు నా నామమున ప్రార్థన చేస్తున్నాడని దేవుడు చెప్తాడు. అయితే ఈ అననీయ ఏమంటాడంటే, ప్రభువా, అసలుకి ఆ సౌలు ఈ ప్రాంతంలోకి రాకూడదని, సౌలు కంటే నేను పడకూడదని, లేదా మేము పడకూడదని నీకు మొరపెట్టాం. ఎందుకంటే అతడు నీ నామమున ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధిస్తున్నాడు. మరలా చెప్తున్నాను, నీ నామమున ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధిస్తున్నాడు అని చెప్పాడు. అంటే అననీయాకి ఎందుకు చెప్పుకుంటాడు అనేది నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు నవ్వు వచ్చింది. ఎందుకంటే అననీయాకి సౌలు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే క్రైస్తవులను హింసించటం, తనకు మనసుకు వచ్చినట్లు చేయటం, చంపటం చేస్తున్నాడు. అలా క్రైస్తవుల్ని లేకుండా చేయాలని చిట్ట చివరికి అననీయ ఉండే ప్రాంతం వైపు ప్రయాణం అయినప్పుడు ఈ సమాచారం తెలుసుకున్నాడు. ఎలా ఉందంటే, ప్రభువా, పోయి నువ్వు సింహం నోట్లో తలబెట్టమంటున్నావేంటి అన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడ మనం గమనించాలండి, మనం ఏ విషయంలో భయపడుతూ ఉంటామో, దేన్ని బట్టి కలవరపడుతూ ఉంటామో, ఖచ్చితంగా ఆ సమస్యని మన వద్దకన్నా పంపుతాడు, లేదా ఆ సమస్య వద్దకు మనలను పంపుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మరలా నేను చెప్తున్నాను, ఈ దేని గురించైనా మనం భయపడుతున్నామా, అది జరిగిద్దేమో, ఇది జరిగిద్దేమో, అది రాకుంటే బాగుండు అని అనుకుంటా ఉంటామా? 100కి 100 పాళ్ళు, అంటే 100% నువ్వు దేని గురించి భయపడుతున్నావో, ఏది వచ్చిద్దని కలవరపడుతున్నావో, దిగులు చెంది ఉన్నావో, ఖచ్చితంగా అది నీ మీదకే వస్తుంది, లేదా నిన్ను దానిలోకి పంపుతాడు. ఇది నా మాట కాదు, బైబిల్ గ్రంథమే. ఇప్పుడు అననీయాని అక్కడ పంపమంటున్నాడు. అంతేకాదు, ఏబు జీవితంలోకి అన్ని కష్టాలు రావడానికి కారణం కూడా దేవుడు పరీక్షించడం అని కాదు అక్కడ. ఎందుకంటే ఏబే చెప్తాడు, ఏబు గ్రంథం మనం కనుక చదివినట్లయితే,
3వ అధ్యాయంలో అంటాడు, ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు అదే నా మీదకి వస్తుంది. దేనిని బట్టి నేను కలవరపడ్డాను అవే నాకు జరుగుతున్నాయి అన్నాడు. అంటే క్రైస్తవులకు భయం ఉందంటే, ఏ విషయంలో భయం ఉందో ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుమతిస్తాడు, మన మీదకి వచ్చేటట్టు చేస్తాడు, లేదా మనమే దానిని ఎదుర్కొనే దాని ముందుకెళ్ళేలాగా చేస్తాడు. అదే మనం ధైర్యంగా ఉన్నాం అనుకో, ఆ సమస్యను మనకు అనుమతించడు. ఈ విషయాన్ని పక్కన పెడితే, ప్రార్థన చేసే వాళ్ళని బంధిస్తున్నాడంట. సౌలు ఎందుకు ప్రయాణం అయ్యాడా అంటే, ప్రప్రదంగా రాయబడింది, ప్రార్థన చేసేవాళ్ళని, యేసు నామంలో ప్రార్థన చేసేవాళ్ళని బంధిస్తున్నాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి మనం అంటే, ప్రార్థనా పరులను సాతాను ఏదో ఒక విషయంలో ప్రార్థనకు దూరం చేయటానికి, ఏదో ఒక సమస్యలో వాడు బంధించే ప్రయత్నం చేస్తాడు, బంధిస్తాడు కూడా. పిల్లల విషయంలో కావచ్చు, లేదా కుటుంబ యజమానుల విషయంలో కావచ్చు, లేదా మనం ఆ మన స్నేహితుల విషయంలో కావచ్చు, మనం నమ్మిన వారి విషయంలో కావచ్చు, లేదా మన లక్ష్యం విషయంలో కావచ్చు, లేదా మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ సరౌండింగ్ లో ఉన్న విషయాల్లో కావచ్చు, ఏదో ఒక విషయంలో మనం వాళ్ళ గురించి మొరపెడుతున్నప్పుడు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా సాతాను మనకు అడ్డు తగిలి మనల్ని ప్రార్థన చేయకుండా ప్రార్థనకు దూరం చేయటానికి, ప్రార్థన అన్న ఆలోచన రాకుండా ఉండటానికి వాడు ఖచ్చితంగా ఒక సమస్యను, ఒక శ్రమను, ఒక శోధనను క్రియేట్ చేస్తాడు. దాంట్లో మనల్ని బంధిస్తాడు. బంధించడం వల్ల వాడికి వచ్చే లాభం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావేమో అని. సో ప్రార్థన చేస్తే సాతాను బంధిస్తాడు, ప్రార్థన చేయకపోతే దేవుడు పాపం అంట. ప్రార్థన చేస్తేనేమో సాతాను దృష్టిలో పాపం. అందుకే వాళ్ళని ఆ పౌలు తనకి మనసుకు వచ్చినట్లు చేశాడు. ప్రార్థన పరులందరినీ హింస పెట్టాడు, కొట్టాడు, చెరసాల్లో వేశాడు, చంపాడు. అయినా సరే ఆ రక్త గాయాల మధ్య అయినా సరే అంతే మోకరించి వారు ఉన్న స్థితిలో ప్రార్థన చేశారు. కనూపురులో సైతం ప్రార్థన చేశారు. స్టెఫను సైతం రాళ్ళ దెబ్బలు తిని ఆ హతసాక్షి అయ్యే ముందు కూడా చివరి క్షణం కూడా ప్రార్థన చేసి వెళ్ళాడు. చూసారా ప్రార్థన పరుల రోషం ఏం తెలుసా? ఏ విషయంలో సాతాను బంధించి మీరు ప్రార్థన చేస్తున్నందువలన ఈ సమస్యలు వస్తున్నాయని మనకు ఒక ఆలోచన పుట్టిస్తాడు. దానికి లోబడకూడదు. దానికి లోబడకుండా ఇది సాతాను ఆలోచన. ప్రార్థన చేస్తుంటే నా దేవుడు శ్రమలు పెట్టడం కాదు, వీడి శ్రమలో మనల్ని కల్పించటానికి, లేదా ఏదో ఒక మనకి బలహీనతలు బంధించడానికి, ప్రార్థనకు దూరం చేసే విషయాలను బంధించడానికి సాతాను కుట్ర చేశాడు. దీన్ని ఎలాగానే ఛేదించాలి, బంధించబడిన విషయంలో నుండి మోకరించి ప్రార్థన చేయాలి అనే రీతిగా మనం అంటే ఆ బంధకాలన్నీ దేవుడు తెంచివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పరులు కొనపురు నుండి కూడా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి గురించి ప్రార్థన చేసినారు. అలాగే ఈరోజు ఐసిఆర్ఎం సభ్యులందరూ, గౌరవ సభ్యులందరూ కూడా 545 రోజుల నుండి ఈ విధముగా మీరు ప్రార్థన చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇది దేవుని యొక్క మహాకృప. ఏదో 10 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు, ఏదో ఒక సంవత్సరం. కానీ 2వ సంవత్సరాన్ని కూడా ఇంకా కొన్ని నెలల్లో క్రాస్ చేస్తామంటే అది మామూలు విషయం కాదు. దీనిని బట్టి నేను దేవుని చాలా స్తుతిస్తున్నాను. నేనైతే ఈ టీంలో నేను జాయిన్ అయినందుకు కూడా మీరు చేసిన ప్రార్థన బలం నాకు దేవుడు ఇచ్చాడు అని కూడా నమ్ముతూ ఇంకా ముందుకు తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నా. దేవుడు నిశ్చయంగా కృప ఇచ్చును గాక యేసు నామములో. ఆమేన్. అయితే ప్రార్థన చేస్తే సాతాను దృష్టిలో పాపం, ప్రార్థన చేస్తే సాతాను బంధిస్తాడు, కానీ ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం. చూడండి ఒక మాట విచిత్రంగా ఉండింది మనకి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. చూశారండి, మరలా గుర్తు చేస్తున్నా, వింతగా ఉండింది ఈ మాట. ప్రార్థన చేసే వాళ్ళను సాతాను బంధిస్తాడు. చూశారుగా సౌలు ద్వారా పౌలుగా కాకముందు ఎలా బంధించాడు. ప్రార్థన చేసే వాళ్ళందరూ సాతాను శత్రువు, ప్రార్థన చేసే వాళ్ళందరూ సాతాను దృష్టిలో పాపం చేసేవాడు. అలాగే
ప్రార్థన చేయకపోతే దేవునికి శత్రువు. ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపము చేసిన వారు అవుతారని లేఖనం సాక్ష్యమిస్తుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో సమూయేలు ప్రవక్త కాలంలో ఆనాడు ఇశ్రాయేలీయులతో మధ్య జరిగిన సంభాషణ. వారు దేవుణ్ణి కాదని, దేవుడు నియమించిన పరిపాలన కాదని మాకు ఒక రాజును నియమించమన్నప్పుడు అక్కడ దేవుడు బాధపడతాడు, ప్రవక్త అయిన సమూయేలు బాధపడతాడు. అయితే వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి తర్వాత వాళ్ళకి హితబోధ చేస్తాడు. మీరు చాలా ఘోర పాపం చేశారు, మిమ్మల్ని పరిపాలిస్తుంది దేవుడు కదా, దేవుడికి మించిన పాలకుడు ఉన్నాడా, దేవుడికి మించిన సైన్యాధిపతి ఉన్నాడా, దేవునికి మించిన అన్ని వింగ్స్ లో ఏ పదవులు ఉంటాయి ఆ పదవును సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన వ్యక్తి ఉన్నారా? అలాంటి సృష్టికర్తను, పాప పరిహారకుడును, లోక రక్షకుడైన, స్వర్గాధిపతి అయిన, మానవ నిర్మాణకుడైన దేవుణ్ణి కాదని ఆ దేవుడు చేతులతో తయారు చేయబడిన మట్టి మనిషిని రాజుగా కోరుకున్నారంటే ఎంత అవివేకులయ్యి ఎంత ఘోర పాపం చేశారని సమూయేలు ఇశ్రాయేలులకు బోధించినప్పుడు వారు వెంటనే అన్నారు, అయ్యా మేము పాపం చేశాము, క్షమించు, దయచేసి మా గురించి మాత్రం నువ్వు ప్రార్థన చేయకుండా ఉండొద్దయ్యా, దయచేసి మా గురించి ప్రార్థన చేయ్యా అని చెప్తున్నప్పుడు సమూయేలు ఏమంటాడంటే, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయను, మీరు చేయాల్సిన పాపం అంతా చేసి దేవుడికి విరోధంగా అడుగులు వేసి ఇప్పుడు వచ్చి నన్ను ప్రార్థన చేయమంటారా? లేదు, దేవుని వారు శిక్ష పొందాల్సిందే అని అనలా. అనకపోగా ఏమన్నారంటే, బాబులారా మీకు నన్ను నియమించిందే మీ నిమిత్తం ప్రార్థన చేయటానికి, మీకు నన్ను నియమించిందే చక్కని శ్రేష్టమైన మార్గాన్ని మీకు చూపించటానికి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకుండా ఉండటం వలన మీ నుండి నాకు పెద్ద విశేషమే లేదు, నేను నా దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అవుదును అన్నా. ఎంత భయంకరమైన మాట చూసారా ప్రియమైన సహోదరి, నా సహోదరులారా. అంటే మనం ఏ రోజైతే ప్రార్థన చేయకుండా ఉంటామో ఆ రోజు దేవునికి విరోధముగా పాపము చేశాము అనేది మనం గుండెల్లో రాసి పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేస్తే చాలా మంది బంధకాలు ఊడిపోతాయి, చాలా మంది దేవుళ్ళలోకి వస్తారు, చాలా మంది శ్రేష్టమైన చక్కని మార్గంలోకి వస్తారు. మరలా నేను చెప్తున్నాను, మనం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపము, దేవునికి విరోధులము, దేవునికి శత్రువులను కూడా. మనం ప్రార్థన చేశామా దేవునికి మిత్రులము, దేవుని పిల్లలము. మనం ప్రార్థన చేయటం వలన అనేకమైన గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. అందుకని ఒకవేళ ఇప్పటి వరకు ఏదో మనం ఆనవాయితీగా జూమ్లోనే కలుసుకుంటున్నాం, ఈ దేవుడు కృపను బట్టి జూమ్లో కలుసుకుంటున్నాం, కానీ వ్యక్తిగతంగా గదిలో దేవుణ్ణి కలుసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు ఇట్లా గ్రూప్లో జూమ్లో ప్రార్థన చేసుకోవడం అనేది దేవుని అభిషేకం మన మీద ఉంటది, దేవుడు కృప ఉంటది. అయితే దీనితో పాటు వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవాలి. దేవుడితో మనం కలిసినప్పుడే కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు. అలాగే ఇటు గ్రూపులో ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. ఇలా గనక మనం అలవాటు చేసుకోకపోతే దేవుని దృష్టిలో మనం పాపం చేసిన వారం అవుతాం. ఎందుకంటే మన కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు మనల్ని పెట్టినప్పుడు మనం ప్రార్థన చేయకపోతే అది మనకు మాత్రమే నష్టం కాదు, ఇదిగో మన కుటుంబానికి, మన సమాజానికి, సార్వత్రిక సంఘానికి నష్టం. అందుకే మన వంతుగా మనం చేయవలసిన ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారండి, ఆమె పేరు సుజ్ఞానమ్మ. నాకు అప్పుడు 6-7 సంవత్సరాల వయసు. అది చాలా పేద కుటుంబం. తినటానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, కట్టుకుంటానికి సరైన వస్త్రాలు ఉండేవి కావు. వర్షం పడిందంటే ఫస్ట్ మా ఇంట్లో పడకుండా బయట ఎక్కడ పడదా అన్నట్లు ఉండేది మా ఇల్లు. చిన్న పూరిపాక. సూర్యుడు కూడా
ఫస్ట్ మమ్మల్ని పలకరించి వెళ్తాడు. అలాంటి దీన స్థితిలో ఉన్నాం మేము. అలాంటి స్థితిలో మా అమ్మమ్మ గారు వేకువజామున 5 గంటలు లేచి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేస్తూ నన్ను కూడా లేపేది. నాకు మొదలుగే దేవుడు అంటే చాలా కక్ష అప్పుడు. ఎందుకు మమ్మల్ని ఇంత భేదోళ్ళను పుట్టించాడు? ఎందుకు ఇంత కటిక దారిద్ర్యములను పుట్టించాడు? అసలు ఈ దేవుడు ఉన్నాడా? దేవుడికి న్యాయం ఉందా? అని దేవుడు అంటే నేను చాలా కక్ష పెట్టుకున్నా. అలాంటిది మా అమ్మమ్మ వేకువజామునే 5 గంటలు లేచింది ప్రార్థన చేయమని. అప్పుడు నాకు 7, 8 సంవత్సరాల వయసు. ప్రార్థన చేయడానికి లేకపోతే ఆమె చెవు మెలేసింది, లేదా ముట్టికాయలేసింది, లేదా తొడపాసిన పెట్టేది. ఇట్లా తొడను బట్టి తిప్పేది. ఇక ఆ ముసలాం పోరు బరాయించలేక నేను మోకరించావు. నాకు ఓ అసహనం, పాపం. ఏదైనా చెప్పానా నన్ను కొడతదని భయం. చివరికి అంతా ప్రార్థన చేసి నా వద్దకు వచ్చేది ప్రార్థనలో. అయ్యా, ఇదిగో నా మనవణ్ణి నీ నామం కొరకు వాడుకయ్యా, వాడుకయ్యా, నా మనవణ్ణి నీ కొరకు వాడుకయ్యా అని అందరి గురించి ప్రార్థన చేసి చివరిగా నా గురించి ప్రార్థన చేసి నన్ను వాడుకో, నా మనవణ్ణి నీ పనిలో వాడుకయ్యా, వాడుకో వాడుకో అంటే నాకు కోపం వచ్చి మనసులో ఈ ముసలు దాన్ని తీసుకో అని ప్రార్థన చేసి నాకు మనసులో కోపం వచ్చి. అయితే విచిత్రం ఏంటంటే ఆమెను దేవుడు చిత్తానుసారమైనప్పుడు తీసుకున్నాడు, కానీ ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఆమె ప్రార్థనలకు ప్రతిఫలం రాలేదు. కానీ ఆమె భూమి మీద నుండి ప్రభు వద్దకు వెళ్ళిన ఒక 2 దశాబ్దాలకు ఆ ప్రార్థన ప్రతిఫలంగా ఈ బలహీనుణ్ణి, ఈ అయోగ్యుణ్ణి, ఈ అనర్హుణ్ణి, ఏ మంచి లేని నన్ను నా దేవుడు దర్శించి ఆమె ప్రార్థన కన్నీళ్ల ప్రవాహంలో నుండి అశోక్ బాబు అనేవాడు పాత రోత పాపిష్టి జీవితం పాతి పెట్టబడి జాషువా డానియేలుగా రూపాంతరం చెంది ఈరోజు దేవుని కృపతో ఆయన కృపతో వాడుకుంటూ మీ ముందుకు రావటానికి మా అమ్మమ్మ గారు చేసిన ఆ కన్నీటి ప్రార్థన ప్రతిఫలమేనని మీ అందరి ముందు ప్రభువుని బట్టి నేను ఆ నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటున్నా. నాకు మంచి ప్రార్థన పరురాలుగా మా పక్షాన మొరపెడటానికి దేవుడు మా అమ్మమ్మనిచ్చినందుకు నా దేవునికి నిండు కృతజ్ఞతలు. ఒకవేళ ఈ సందర్భాన్ని గనక పరదేశంలో కనుక జరిగి ఉంటే ప్రభు అంటాడు, ఒకవేళ మీకు అందరికి నేను దాన్ని ఊహించుకుంటున్నాను. ఏమమ్మా సుజ్ఞానమ్మా, ప్రభు చూసావా ఈరోజు? ఏం ప్రభు, నీ మనోడు అప్పట్లో అశోకు, ఇప్పుడు జాషువా డానియేలు, ప్రభు చూడు మన ICRM గ్రూప్తో వారు వివిధ దేశాల్లో ఉండి చక్కగా వారి ఉద్యోగాలు వారు నిర్వర్తిస్తూ వారి బాధ్యతగా ప్రార్థన చేస్తుంటే ఈరోజు అక్కడ వాక్యం చెబుతున్నాడు అన్నట్లు నీ మనవడు పుట్టినరోజు కూడా చూడు ఎలా వాడబడుతున్నాడు అంటే మా అమ్మమ్మ నా వైపు చూడదు, కానీ నా ప్రభు వైపు చూసి నా ప్రభు పాదాలు పట్టుకొని ఒకవేళ ఆ అవకాశం ఇస్తే ఓర్ని ఏడుస్తుంది. నాదేముందయ్యా, నన్ను ప్రార్థన చేయమని ప్రేరేపించింది నీవు, ప్రార్థన చేయడానికి ఆత్మనిచ్చింది నీవు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పింది నువ్వు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం కూడా ఇచ్చింది నీవే కదా ప్రభు అని కన్నీటి పర్యాంతం చెందిద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెబుతున్నాను కదా, ఈ భూమి మీద మనం చేసే ప్రార్థనలకు కొన్నిటికి వెంటనే జవాబు వస్తాయి, కొన్నిటికి మనం ఇక్కడ నుంచి వెళ్ళేలోపు వస్తాయి, కొన్నిటికి మనం ఇక్కడ నుంచి ప్రభు దగ్గర చేరినాక అంటే పరదేశులకు వెళ్ళినాక జవాబులు వస్తాయి. జవాబు అనేది కన్ఫామ్. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం ఈ ప్రార్థనలో ఉంటే మనం ఎందుకు చేయకూడదు? చేయాలి. ప్రార్థన చేసే కొలదే సమస్యలు ఎక్కువ అవుతాయి, గుర్తుపెట్టుకో. నువ్వు దేవునికి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా, ఇట్లా సహవాసంలో ప్రార్థన చేస్తున్నా, కుటుంబంతో ప్రార్థన చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీకు బాధలే వస్తాయి, శ్రమలే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నీ ప్రార్థన ముందు అది తుత్తునీలైపోవాలి. అంత శక్తివంతమైన ప్రార్థన నీదని, రెండోసారి నీ జోలికి రాకుండా సాతాను నీ గురించి ఆలోచన చేయకుండా ఉండే విధంగా కూడా కొన్నిసార్లు అనుమతిస్తాడు దేవుడు. ఏమంటే దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు తనకు వచ్చిన దర్శనం ఏమిటో తెలుసుకోవడానికి. కానీ దానియేలు చేసే ప్రార్థనను దేవుడు చాలా ఇష్టపడతాడు. మీరు దానియేలు గ్రంథం చదివితే దానియేలు మోకరించక ముందే దేవదూతను పంపుతాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా,
సహజంగా అందరూ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారో ఆ తర్వాత జవాబులు వస్తాయి. అదేందో గాని నువ్వు ప్రార్థనలో మోకరించగానే నీకు సమాచారం పంపమని చెప్పాడే దేవుడు సమాచారాన్ని, అలా వచ్చేవి దేవదూత. అంత ప్రియమైన పాత్రుడు దేవునికి. చివరికి ఆ దానియేలు చేసే ప్రార్థన ఏం చేసింది? సాతాను ఆ దానియేలు ప్రార్థనని అడ్డుకోవడానికి దానియేలు వద్దకు రాలేదు కానీ, ఆ ప్రార్థనకు జవాబుగా, ఆ ప్రార్థన విజ్ఞాపన దేనికోసమో దానికి సమాధానంగా దేవుడు దూతను పంపిస్తే 20 రోజులు ఆపాడంట దూతని. 20 రోజులు ఆపాడు. కానీ 21వ రోజు ఆపలేకపోయాడు సాతాను. చూసారా? ఇటేమో 20 రోజులు ఆపితే ఈయనకి అన్నం నీళ్లు లేకుండా బలహీన పడిపోయాడు దానియేలు. వాడి ప్లాన్ ఏంటి? ఇంకా 10 రోజులు ఆపితే మొత్తం దానియేలు చనిపోతాడు, ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, పీడ విరగడైద్దని వాడి ఆలోచన. కనీసం అలా చనిపోకపోయినా ఈ ప్రార్థన ఇంకొద్దులే, జవాబు రావట్లేదు, నా ప్రాణం పోయేటట్టు ఉంది, నేను బలహీనంగా ఉండా, అసలు సమాధానం రావట్లేదు అన్న అలాగైనా ప్రార్థనని విడిచిపెట్టి వెళ్తాడేమోనని సాతాను సమాధానం తెస్తున్న గాబ్రియేల్ని 20 రోజులు అడ్డుకున్నాడు. 21వ రోజు అడ్డుకోలేకపోయాడు. అంత ప్రభావంతో దానియేలు ప్రార్థన సాతాను గారిని తుత్తునీలుగా తొలగించింది. 21వ రోజు గాబ్రియేల్ దూత వచ్చి శుభ సమాచారం, ఆ దర్శన భావాన్ని ఇచ్చింది. ఏమండి, ప్రార్థన పరులు ఎలా ఉంటారంటే సమస్య పెరిగే కొద్దీ వీళ్ళు చెలరేగిపోతా ఉంటారు ప్రార్థనలో. అప్పటిదాకా వ్యక్తిగత ప్రార్థన, సమస్య వచ్చిందా ఉపవాస ప్రార్థన, ఇంకా సమస్య వచ్చిందా ఆన్లైన్ ప్రార్థన, వ్యక్తిగత ఆన్లైన్ ప్రార్థన, ఇంకా సమస్య పెరుగుతుందా కుటుంబంతో ఆన్లైన్ ప్రేయర్ లేదా కుటుంబంతో ప్రార్థన, ఇంకా సమస్య పెరుగుతుందా గ్రూపుతో ప్రార్థన, ఇంకా సమస్య పెరుగుతుందా గ్రూపుతో ఉపవాస ప్రార్థన. ఇలా రేగుతూ ఉంటారండి ప్రార్థన పరులు. అదొక ప్రత్యేకమైన అభిషేకం. నేను అది మీకు ఇచ్చారని నేను నమ్ముతున్నా నా దేవుని బట్టి. నిశ్చయముగా అది కొనసాగాలి. మీరు చేసే ప్రార్థన ప్రతిఫలం ఇప్పుడు మీ కంటికి కనపడకపోవచ్చు కానీ, మనం చేసే ప్రార్థన ప్రతిఫలం మన కంటికి కనపడకపోవచ్చు కానీ, అది జరుగుతూనే ఉంది. ఆ ప్రతిఫలం ఆసన్నమవుతుంది. మనం త్వరలో అవి కళ్ళారా చూస్తాం. మనకు దేవుడు తెలియజేస్తాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేస్తేనేమో సాతాను గాడి దృష్టిలో పాపం, సాతాను బంధిస్తాడు. ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం, దేవుడు బంధకాలకి బంధిస్తాడు. ఏమంటే సాతాను బంధించే బంధకాల నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు కానీ, సాతాను దృష్టిలో మనం చేసే ప్రార్థన పాపం అయితే దానిని పరిశుద్ధంగా చూడగలిగిన దేవుడు మనకున్నాడు కానీ, దేవునికి విరోధంగా పాపం చేసి మంచి అనిపించుకున్న నరుడు ఎవరు లేరు. కాబట్టి ప్రార్థనా పరులను సాతాను ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో బంధిస్తాడు. దానికి ఉదాహరణగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే, దానియేలుని సింహాల బోనులు ఎందుకు బంధించారండి? దానియేలు ఏమైనా పాపం చేశారా? ఏమైనా నేరం చేశారా? లేదా ఎవరికన్నా హాని చేశారా? అరే, ఆ రాజ్యం అందరికీ మేలు చేశారు. మరి దానియేలు ఎందుకు టార్గెట్ అంటే, మరి టార్గెట్ దినమునకు 3 సార్లు ప్రార్థన. ఆయన ఏ హోదాలో ఉన్నాడు? 120 మంది ప్రధానులకు ముఖ్య ప్రధానిగా ఉన్నాడు. రాజుకి తలలో మెదడు లాంటి స్థానంలో ఉన్నాడు దానియేలు. మరి అంత బిజీలో కూడా ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు అంటే రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తాడు. రోజు ఇంటి మేడగది మీదకి వెళ్ళటం, యెరూషలేము తట్టు ఆ కిటికీలు ఓపెన్ చేసి చేతులు ఎత్తటం. ఎందుకు? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము మొత్తం ప్రాకారాలు కూలిపోయాయి. ఎంతో సుందరమైన పట్టణం అసహ్యంగా తయారైపోయింది. తన సుందరతను కోల్పోయింది. యెరూషలేములో ఒక రాజ్యంగా ఉండి, రాజులు ఉండి, యాజకులుగా ఉండి, అధికారులుగా ఉండి, పాలకులుగా ఉండాల్సిన వాళ్ళందరూ బానిసలుగా ఉండాలి. ఎందుకున్నారు? అన్నీ ఇచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు దేవునికి దగ్గర అయ్యారు. అన్నీ ఇచ్చిన తర్వాత దేవునికి దూరం అయ్యారు. అందుకని దేవుడు మౌనం అయ్యాడు. తీసుకొచ్చి బానిసలయ్యారు. ఇప్పుడు దానియేలు భారం ఏమిటంటే తెలుసా? ప్రభువా, నీ భక్తులు కట్టిన మందిరం అయ్యా, నీ నామానికి అవమానం అయ్యా, కనికరించి ఆ మందిరాన్ని కట్టించయ్యా, ఈ జనాన్ని విడిపించయ్యా అని దానియేలు బ్రతికున్నంత కాలం ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలం దానియేలు కోరేషు కాలంలో చూస్తాడు. నెబుకద్నెజరు, దర్యావేషు, అలాగే తర్వాత వారి పిల్లలు ఇత్యాది నలుగురు రాజుల దగ్గర ఆయన ఉంటాడు. చివరికి కోరేషు రాజు దగ్గర
కోరేషు కాలం పరిపాలన వరకు దానియేలు బ్రతికి ఉంటారని లేఖనం ఉంటది. కానీ కోరేషు కాలంలో కోరేషు మన నెహెమ్యా ఎజ్రా గ్రంథాలు చదివితే కోరేషు రాజు మందిరం కట్టమని చెప్తారు. చూసావా? ఆ కాలంలో సమాధానం రాలేదు, కానీ తర్వాత సమాధానం వచ్చింది, విడుదల కలిగించి. అందుకని సాతాను కక్ష దానియేలు అంటే. ఈ దానియేలు అనే ఒక్కడిని గనక మనం బంధిస్తే ఇంకా పీడ ఉండదు. ఇక్కడ నుంచి దేవుని కదిలించే వాళ్ళు ఎవరుండరు. ఇక్కడ నుంచి దేవుని భూమి మీదకి రప్పించే వాళ్ళు ఎవరుండరు. దానియేలు ఒక్కడిని కనుక మన సింహాల బోన్లేసి సింహాలు పాలు చేస్తే ఇంకా ప్రార్థన పరుడు అనేవాడే ఉండడు. ఇక దేవుడు తన దూతలను పంపడు. దేవుడు భూమి మీదకి రాడు. దేవుడు ఆ పాడైన యెరూషలేముని బాగు చేయడు. దేవుడు తన ప్రజలను బంధకాల నుండి విడిపించడు అని సాతాను కక్ష పెట్టి మనుషుల ద్వారా ప్రేరేపించబడి ఒక తప్పుడు చట్టాన్ని తీసుకొచ్చి దానియేలు అనే ప్రార్థనా పరుడిని సింహాల బోన్లో వేశారు. కానీ దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నందుకు సింహాల బోన్లు బంధించి సింహాలకు ఆహారంగా చేయాలని శత్రువు కుట్ర పన్నితే దానియేలు నాకు తెలిసి ఏం చేసి ఉంటాడో తెలుసా? నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నానని నన్ను సింహాల బోన్లో మీరు వేస్తారా? సరే చేయండి అని ఆ సింహాల బోన్లో ఆ సింహాల ముందు నాకు తెలిసి 4వసారి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. దేవుని నమ్మిన వారిని సిగ్గుపరచరు. దేవుని కొరకు మోకాలు అరిగిపోయినా, ప్రాణం విసిగిపోయినా, అనారోగ్యాల పాలైనా, సమాచారం దేవుని వద్ద నుండి ప్రార్థనకు రాకపోయినా దానియేలు వలె ఎవరైతే మొండి పట్టు కలిగి ఉంటారో ప్రార్థన జీవితం కొరకు సింహాల బోనులోనికైనా సింహాలకు ఆహారం అవడానికైనా ప్రార్థన కొరకు ప్రాణాలు అర్పించడం కోసమైనా అలాంటి ప్రతిష్ఠిత కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజుల ముందు, అధికారుల ముందు, నాయకుల ముందు వారి తలల మీద రాజాతి రాజు బిడ్డగా అధికారులుగా శాసించే స్థాయిలో నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా పరులకు మొదట అగచాట్లే, ప్రార్థనా పరులకు మొదట వ్యతిరేకతలే, ప్రతికూలతే, శ్రమలే, శోధనలే, కష్టాలే, అశుభ వార్తలే, డోంట్ కేర్ అని ఎవరైతే నిలబడి ఎవరైతే అనుదినము వారు నియమించుకున్న క్రమాన్ని గౌరవించి పాటిస్తూ ఉంటారో ఒకనాడు ఒక రోజు ఈ ఆటంకాలు, అవరోధాలు, ఈ శ్రమలు, అవమానాలు, నిందలు ఇత్యాది అనేకమైన భయానకమైన ప్రతికూల వ్యతిరేక పరిస్థితులన్నీ పటాపంచులై బ్లాస్ట్ అయిపోయి చెల్లాచెదిరైపోయి అందులో నుండే దేవుడు అద్భుతమైన దీవెనను, నీ దర్శన ప్రతిఫలాన్ని, వాగ్దాన ప్రతిఫలాన్ని, వాగ్దాన సింహాసనాన్ని నీకు తెచ్చి ఇవ్వడమే కాదు, అందులో నిన్ను కూర్చోబెట్టి నా దేవుడి స్థానాన్ని నీకు ఇచ్చి ఇహమందును పరమందును 2 విధాలుగా మనల్ని ఊరేగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకుని. ఏమంటే సాతాను బంధిస్తే ఆ బంధకాలను విడిపించడానికి దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు బంధిస్తే విడిపించడానికి భూప్రపంచంలో ఎవరు లేరు. మరి ఇప్పుడు మీరే చెప్పండి. మరి ప్రార్థన చేయకుండా దేవునికి విరోధంగా పాపం చేద్దామా? ప్రార్థన చేసి సాతానికి విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుదామా? ఎవరైనా ఒకరు చెప్తే సంతోషిస్తాయి మాట సమాధానం. మరలా చెప్తున్నా, ప్రార్థన చేయకుండా దేవునికి విరోధమైన పాపం చేద్దామా? ప్రార్థన చేసి సాతానికి విరోధమైన పాపం చేద్దాం? సాతానికి విరోధం. ఉన్నవారంటే ఒకళ్ళు సమాధానం చెప్పొచ్చు. ఓకే, ఎవరు స్పందించలేదు. మరి సాతానికి ఇది విరోధం మొదటి విషయం. అంటాం.
సిస్టర్. సాతానికి విరోధంగా అంటున్నాం. దేవునికి మహిమ కలుగు. ఎస్, మన సాతానికి విరోధంగా ఉండటమే. ఎందుకంటే మనం దేవునికి విరోధంగా ఎప్పుడు ఉండదు. రెండోది, అంటే మరలా చెబుతున్నా, ప్రార్థన చేసే వాళ్ళందరినీ సౌలు బంధించడానికి వచ్చాడంట. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసు, సౌలునే బంధించాడు. అట్లాగే రెండు, ప్రార్థన చేస్తే వాడు బంధిస్తాడు, ప్రార్థన చేయకపోతే ఈయన బంధిస్తాడు. ప్రార్థన చేస్తే వాడు పాపంగా ఎంచుతాడు సాతాను, ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని పాపులుగా ఎంచుతాడు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదో అన్నిసార్లు, ఎన్ని రోజులు మనం ప్రార్థన చేయలేదో నువ్వు రాసి పెట్టుకో, మనం రాసి పెట్టుకోవాలి. ఈ రోజు నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని ఈ విషయంలో కూడా మనం ఒప్పుకోవాలి. రెండోది, ఆ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో, సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, కానీ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు. సువార్తను ప్రకటించకపోతే మాత్రం దేవుని దృష్టిలో, దేవుని ద్వారా మన శ్రమ ఎదురవుతుంది. ఎందుకంటే మనం సువార్త ప్రకటించనందువలన అనేకులు వినటం మానుతారు. వినటం ఎప్పుడైతే మానుతారో విశ్వాసం అనేది వారిలో కలగకుండా ఆగిపోతుంది. విశ్వాసం అనేది ఎప్పుడైతే కలగదో నిత్య జీవాన్ని కోల్పోతారు. దీనికి ఒక సబ్జెక్ట్ ఇది. ప్రభు చిత్తం అయితే మరొక మారు దేవుడు అనుగ్రహించి చెప్తా. అంటే మనం ప్రకటించటం, సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, మనం ప్రకటించనందువలన అనేక మంది వినరు. వినకపోవటం వలన వారిలో విశ్వాసం కలగదు. విశ్వాసం కలగనందువలన నిత్య జీవాన్ని కోల్పోతారు. అందుకు వీరందరికి ఉత్తరవాదులుగా మనల్ని ఎంచుతాడు దేవుడు. దానినే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో అంటారు. పాపం చేసిన వాడిని వాడి పాపాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాను, కానీ నువ్వు అతనికి హెచ్చరిక చేయనందువలన నిన్ను ఉత్తరవాదిని చేస్తానని మనల్ని కూడా బోన్లో నిలబెడతాడు. కాబట్టి సువార్తను మనం ప్రకటించాలి. ఇది మనం ప్రభువే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినాడు బాప్తిసం పొందుతాడు, నమ్మనోడు శిక్ష పొందుతాడు. తర్వాత సంగతి, నమ్ముతాడో నమ్మడో అది తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనం మాత్రం ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం 23 నుంచి చదువుతూ వస్తే 26వ వచనంలో, ప్రభు శరీరము ప్రభు రుధిరము పుచ్చుకొని తిను త్రాగువారు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. ఇది మనకి ఇవ్వబడిన, ఇది దేవుడు బాధ్యత. మన ప్రభు బలలో చేవేసే మనము ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును, అంటే ఆయన మరణాన్ని, మరణ పునరుద్ధానాన్ని మనం ప్రకటించాలి. ఇది సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్పకపోతే మనకు శ్రమ, దేవుడి నుండి వచ్చే శ్రమ. ఆయన బోన్లో నిలబడతాడు, ఉత్తరవాదులు చేస్తాడు. చెప్పయ్యా, చెప్పండి, ఇదిగో నీవు నోరు తెరవకుండా ఉండటం వలన, నీవు సువార్తను చెప్పకుండా ఉండటం వలన, సిగ్గుపడినందువలన, భయపడినందువలన, ఏమైనా అనుకుంటారేమోనని మొహమాటానికి వెళ్ళినందువలన ఈ రోజు ఇన్ని ఆత్మలు నీ వలన నరకానికి వచ్చాయి. దీనికి ఉత్తరవాది నీవు ఏమని జవాబు చెప్తావు చెప్పని ఆ రోజు వారితో పాటు మనల్ని బోన్లో నిలబడతారు. మనం బాగానే బ్రతికాం. ప్రభు, నేను నా కుటుంబం నాకు సంబంధించిన బాగానే ఉన్నాము ప్రభు, మిమ్మల్ని నమ్మాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, వాక్యం అన్ని చదువుకుంటున్నాం ప్రభు, బాగానే కరెక్ట్ గా జీవిస్తున్నాం ప్రభు, మరి నా కుటుంబం బాగానే ఉంది ప్రభు, మేమేం పాపం చేయలేదు ప్రభు అంటే, దేవుడు అంటాడు, నీవు నీ అంతటే నన్ను తెలుసుకున్నావా? నన్ను వేరే వాళ్ళు పరిచయం చేస్తే తెలుసుకున్నా ప్రభువా, నిన్ను వేరే వాళ్ళు పరిచయం చేస్తే తెలుసుకున్నాను, లేదా నీవు నన్ను దర్శిస్తే తెలుసుకున్నాను ప్రభు. మరి నీవు కూడా అదే పాటించాలి కదా అని అడుగుతా. ఎందుకంటే నేను నా స్థితి చెప్పాను గతంలో. మా అమ్మమ్మ ప్రార్థనల వల్ల ఈరోజు నా కుటుంబంలో, మా వంశంలో ఎవరికి దొరకనంత ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. మొదటగా నా భార్య దేవుని తెలుసుకొని రక్షణ పొంది, తను ఒక ముస్లిం కుటుంబం నుండి వచ్చింది.
నేను యేసు ప్రభుని ఎరగక మునుపు సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు శ్రీ రాఘవ లారెన్స్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి డ్యాన్స్ షోస్ నిర్వహించి వచ్చిన ఫండ్స్ తో 7గురికి గుండె ఆపరేషన్ చేయించాం, 17 మందిని చదివించాం. ఆ క్రమంలో నేను ప్రేమ వివాహం చేసుకున్నా. అంటే ప్రేమ వివాహం అంటే అప్పుడు మాకు దేవుడు తెలియదు, తనకు తెలియదు, నాకు తెలియదు. తెలిస్తే దాని జోలికి వెళ్ళే వాళ్ళం కాకూడదు. అలాంటి సమయంలో తను బిఏ బిఈడి చదివింది. తన లక్ష్యం టీచర్ అవ్వాలి. అయితే 2006లో ఒకసారి డిఎస్సి రాశారు. డిఎస్సి రాస్తే అప్పుడు 82 మార్క్స్ వచ్చినాయి. అంటే నా సాక్షిలో పొరపాటు నేను 72 అని చెప్పాను, కానీ 82 మార్క్స్ వచ్చినాయి. వస్తే కనీసం ఎలిమెంటరీ స్కూల్ జాబ్ రాలేదు. 2008లో మాకు ప్రేమ వివాహం అయింది. అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదు, తనకు తెలియదు. అయితే నేను చాలా యేసు ప్రభుని ఎరగక మునుపు అనుమానం పడి కొట్టేవాడిని. ఏదో సామెత ఉందిగా, పచ్చ కామరులోకి లోకం అంతా పచ్చగా ఉండేదని. చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఆ క్రమంలో నా టార్చర్ భరాయించలేక బయటికి మామూలుగానే ఉండేవాడిని. మంచిగా అబ్బో చూస్తే అసలు అశోక్ రా అసలు మంచి లారెన్స్ మాస్టర్ అసిస్టెంట్ రా, మంచి డాన్సర్ రా, అసలు సమాజ సేవ చేస్తున్నాడు అని బయట బిరుదులు ఉండి పేపర్లో పెద్ద పెద్ద న్యూస్ కటింగ్స్ నా గురించి ఐటమ్స్ కూడా రాసి, కానీ ఇంట్లో హింస పెడుతూ ఉండి అది ఎవరికి తెలియదు. చివరికి ఈ పోరు భరాయించలేక తను చర్చికి, లోదరన్ చర్చికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు తనకు ప్రార్థన చేసి, నేను మొట్టమొదటిసారికి నేనే వెళ్ళాలి అక్కడికి, తను వెళ్ళి ఇంగ్లీష్ బైబిల్ చదివింది. నేను మైక్లోంచి విన్నా. హఠాత్తుకు లేచా, అరే ఏంటి ఇంట్లో లేదు, తను చర్చికి వెళ్ళిందా అని లేచి కూర్చొని ఆలోచన చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేనే చర్చికి వెళ్ళలేదు, తను ఒక అన్ని కుటుంబం నుండి వచ్చి చర్చికి వెళ్ళింది అనుకొని కూర్చున్నాను. ఈ లోపు వచ్చింది, చర్చికి ఎవరు వెళ్ళమన్నాడు, ఎందుకు వెళ్ళామంటే అది తప్పే ఉంది, నేను వెళ్ళింది చర్చికే కదా, తప్పు చేయడానికి కాదు కదా అన్నాను. ఏం కోరుకున్నావు అన్న. నేను రెండు కోరుకున్నాను. ఏం కోరుకున్నావు అంటే, ఒకటే నా భర్తను మార్చు, 2 నాకు ఉద్యోగం. నాకేం తక్కువ అని నేను ఇచ్చా. నువ్వు నన్ను హింస పెడుతున్నావు బయటికి తెలియకుండా అని తను చెప్పింది. రెండోది నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగాను. ఇస్తాడా అంటే ఇస్తాడు నాకు దేవుడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడంటే, పాస్టర్లను నమ్మవద్దు, వాళ్ళు దొంగలు, వాళ్ళు బ్రతకడానికి బైబిల్ పట్టుకున్న వాళ్ళు పాస్టర్లు తెల్లగొడ్లు వేసుకొని నటిస్తూ ఉంటారని తనకి హితబోధ చేశా. అది హితబోధ కాదు, దుర్బోధ. అంటే అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదు కదా. పాస్టర్లు అంటే నాకు తేలికపాటి అభిప్రాయం ఉండేది. అంతేకాదు ఆ డేగల రత్నం అనే పాస్టర్ని కూడా కొట్టే నేను. ఎవడరా నువ్వు వచ్చి తనకి మాయ మాటలు చెబుతున్నావని. ఆయన కొట్టించుకొని కూడా నువ్వు ఎప్పుడైనా పాస్టర్ అవుతాను వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు ఏ పాస్టర్లు దొంగలు అన్నానో, అలాగే ఏ పాస్టర్లని చేతులు ఎత్తానో కొట్టానో, ఈరోజు ఆ పాస్టర్లకి కాపలాగా దేవుడి కృపను బట్టి ఆ పాస్టర్లకి పాదాల కింద దుమ్ముదులుగా పని చేయటానికి, క్రైస్తవ సమాజానికి దాసుడుగా చేయటానికి, అన్య సమాజానికి దేవుని బిడ్డగా పనిచేయటానికి దేవాది దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిజంగానే ఆ పాస్టర్ గారు చెప్పాడు, ప్రార్థన చేశాడు. 2008లో డిఎస్సి రాసింది. తనేమన్నాడు, నేను 2 ఉద్యోగాలు రాస్తాను, ఎస్జిటి రాస్తాను, స్కూల్ అసిస్టెంట్ రాస్తాను అంది. నేను నా నమ్మకం ఏంది, ఏ రాసినా రాదుగా, రాసుకో అని చెప్పాను. నేను ట్రైనింగ్ కూడా ఇప్పించా. చివరికి 2008లో డిఎస్సి రాసింది. 2009 అక్టోబర్లో రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్స్ వస్తే ఎస్జిటికి ఏమో 61.5 మార్క్స్ వచ్చాయి. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి ఏమో 61 మార్క్స్ వచ్చాయి. ఇంకా తను ఏడుస్తుంది, నాకు ఉద్యోగం రాదు కదా అని. ఎందుకంటే 82 మార్క్స్ వచ్చినప్పుడే జాబ్ రాదు. కానీ ఇప్పుడు 61.5, 61, ఇంక జాబ్ ఏమొచ్చింది. నేను చాలా సంతోషపడ్డా. ఆ పాస్టర్ చెప్పిన మాట నెరవేరలేదు, ముందు నాకు సగం దరిద్రం పోయింది అనుకున్నా. చివరికి తను బాధపడదంటే చూడలేక నేను ఒంగోలు డిఈఓ ఆఫీస్కి వెళ్ళాను. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి వెళ్ళి చూస్తే విచిత్రం ఏంటంటే తనకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. 2 ఉద్యోగాలకి క్వాలిఫై అయింది. ఎలా అంటే బీసీబీలో ఉమెన్ వింగ్ లో జిల్లా టాపర్ గా నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యం వాళ్ళకి. అది నాకు మైండ్ పోయింది. ఇదేంటి, నేను అక్కడ అడిగా, సార్ ఇవి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు బోర్డు మీద ఉన్నాయి అంటే, నాకెళ్ళి ఎగాదేగా చూశాడు ఆయన. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని చెప్పాను. తన తర్వాత తనకి చెప్తే మామూలుగా సంతోషపడాల.
ఇంక ఇప్పుడు 2 ఉద్యోగాలు ఒక వ్యక్తి చేయటం కుదరదుగా, ప్రభుత్వ ఉద్యోగాలు. అందుకని హై స్కూల్ కోరుకుంది. 2009లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, తను ఇంగ్లీష్ టీచరు. ఇంగ్లీష్ని స్కూల్ అసిస్టెంట్గా తీసుకుంది. దేవుడి కృపను బట్టి దేవుడు అద్భుతం చేశాడు. చూసారా, దేవుని మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది, దేవుడు తన సువార్త చెప్పించాడు, ఆ సువార్తను నమ్మింది. ఆ నమ్మింది కాబట్టి ఇంట్లో ప్రార్థన చేసింది. తను అడిగిన మొదటి 2 కోరికల్లో 2009లో ఒక 7 నెలలు, 2008లో చర్చికి వెళ్ళింది, 2009లో జాబ్ వచ్చింది. అంటే 2008 చివరిలో, అంటే మాకు 2008 ఆగస్టు 19 మాకు వివాహం అయింది. ఆగస్టు 19 అంటే ఆ తర్వాత ఇక, అంటే 2008 ఆగస్టు 19 వివాహం అయితే, నాకు తెలిసి తను అక్టోబర్లో ఇప్పుడు చర్చికి వెళ్ళింది 2008లో. తిరిగి సంవత్సరం వచ్చేలోపే జాబ్ సెలెక్ట్ అయింది. ఆశ్చర్యం, దేవుడు చేసిన కార్యం. అంటే చూసారా, చెప్పబట్టేక నమ్మింది, నమ్మబట్టేక మోకరించి ప్రార్థన చేసుకుంది. తను అడిగిన రెండిట్లో మొదటి నిర్వర్తించాడు, రెండోది 3 సంవత్సరాల తర్వాత నిర్వర్తించాడు. అదేమిటాయంటే, నా భర్తను కూడా మార్చు ప్రభు అనే ముందు మొదట తనను మార్చాడు. మాకు రాజకీయ గొడవలను బట్టి 2011 సంవత్సరంలో పుట్టినది మొదలుకొని మే నెల 15 వరకు నా మీద చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు. కానీ ఒక రాజకీయ గొడవలను బట్టి 7 నెలల్లో నా మీద 9 కేసులు పెట్టి అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలుకి పంపారు. ఆ క్రమంలో నేను కూడా 5 ఎస్ఐలు, ఒక సిఏ, 3 కానిస్టేబుల్ మీద 17 కేసులు పెట్టాను. ఇక డూ ఆర్ డై అని తేల్చుకున్నాం. ఆ క్రమంలోనే రాజ్యాంగాన్ని జైల్లో చదవడం జరిగింది. ఆ సమయంలో నేను వారికి లోబడతలేదు, పోలీసులకి లొంగబడతలేదని నా భార్య మీద కేసు పెడితే, వీడు అట్టన్నా దారిలోకి వచ్చి రాజీ పడతాడని చూస్తే నేను చిలకలూరిపేట పంపించే తనని అక్కడ తల దాచుకోవటం, నేను జైల్లో ఉన్నాను, నేను వచ్చేదాకా అక్కడ ఉన్నామని. అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది సోదరులు తనకు సువార్త అందించారు. అంటే విచిత్రం ఏంటంటే, జాబ్ వచ్చినాక దేవుని మర్చిపోయింది. ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, జాబ్ కొరకు దేవుని వద్దకు వెళ్ళింది, 82 మార్కులు వస్తే రాని ఎలిమెంటరీ స్కూల్ ఉద్యోగాన్ని 61 మార్కు వస్తే హై స్కూల్ పోస్ట్ ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోయారు. మళ్ళీ పాత క్రమంలోకి వెళ్ళారు. చివరికి నాకు పరిస్థితులు ఎదురైతే నేను తల దాచుకుంటాను పంపిస్తే, అక్కడ మరలా దేవుడు కృపను బట్టి ఇద్దరు సోదరుల ద్వారా తన సువార్త అందించి దైవజనులు షాలేం రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. షాలేం రాజు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు తన డౌట్స్ అన్ని అడిగింది. ఏది, తను ముస్లిం ఆచారాల గురించి అడిగింది, హైందవ దేవీ దేవతల గురించి అడిగింది. మరి ఈ దేవుడు కదా, ఆ దేవుడు అని మొత్తం ఆయన గ్రంథాలని ఎదురు పెట్టుకొని గంటల తరబడి తనకి తన డౌట్స్ అన్ని క్లారిఫై చేశాడు. ఆయన చేతులు ఇక్కడ గాయం ఉండిద్ది, అందరూ కర్పూరాలు హారతులు ప్లేట్లు వేస్తారు, అయితే ఆయన అరచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి ఇచ్చాడు. అవి కూడా చెప్పాడు. చివరికి ఆ మాటలు నమ్మింది. నేను బాప్తిజం పొందుతానని చెప్పి 2012 జూన్ 27 అంది. ఆ రోజు దైవజనులు చెప్పారంట, నీ నిర్ణయం నీ భర్త జీవితాన్ని మారుస్తుంది, నీ భర్త మీద ఎవరు కేసులు పెట్టరని తను బాప్తిజం పొందిన రోజు చెప్పాడంట. నిజంగా 2012 జూన్ 27న బాప్తిజం పొందింది తను మొట్టమొదటిగా. అదే అర్ధరాత్రి జైలు గోడల్లో, ఒంగోలు జిల్లా జైలు గోడల్లో నాకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి పగ, కక్ష, నేను నక్సలెట్లోకి వెళ్ళాలి, పోలీసులను చంపాలి, నేనైనా చావాలి అని అర్ధరాత్రులు జైల్లో భయంకరంగా, అంటే నిద్ర పట్టేది కాదు, అంత పగగా ఉండేవాడిని. కానీ ఆ సమయంలో దేవాతి దేవుడు నన్ను జైల్లో దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో మొట్టమొదటిసారిగా యేసయ్యను చూశాను జైల్లో. 2012 జూన్ 27 అర్ధరాత్రి, అంటే 28 ఎంటర్ అయింది. చూశాను ప్రభువే ఆయన ఎంత ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఆయన నిలబడ్డాడు, ఒక సంచి తగ్గించుకొని, కుట్లు లేని, కనీసం ఒక స్టిచ్చింగ్ లేని అంగి వేసుకున్నాడు. నవ్వుతూ ప్రేమతో నా వైపు చూసి, నా ప్రభు ఈ ఘోర పాపిని, నేను యేసు ప్రభుని ఎరగక మునుపు వ్యభిచారం చేశా, పేకాటలాడా, మద్యం సేవించా, రౌడీజం చేశా, చేయని పనికి మాలిన పని అంటే ఏది అన్ని పెండింగ్ లేకుండా చేశా, యేసు ప్రభుని ఎరగక మునుపు. అలాంటి ఘోర పాపని నన్ను ముందు తనను రక్షించుకొని, ఆ అర్ధరాత్రి నేను నక్సలైట్లకు వెళ్దామని రేపు అని తీర్మానం చేస్తుంటే, ఎవరు నిజమైన దేవుడు నాకు కనిపించండి, ఎందుకంటే నేను భర్త, నేను ఎస్సీ అయినా కానీ అక్కడ చర్చిలు ఉండగా వెళ్ళేవాడిని కాదు. నేను శివుడు భక్తుడిని. శివుడు అంటే డాన్సర్లు అందరూ, సినీ డాన్సర్లు అందరూ ముందు నమస్కారం చేసి శివ పూజలు చేయాలి.
తర్వాత నేను వినాయకుడిని, అందరినీ అర్ధరాత్రుల్లో ఎవరు నిజమైన దేవుడు నాకు కనిపించండి అంటే ఎవరు కనపడలేదు. కానీ మా అమ్మమ్మ ప్రార్థనలను బట్టి నా దేవుడు కాచుకొని ఉన్నాడు. వీడు ఏదో ఒక రోజు ఈ అశోక్ అనే వ్యక్తి ఎవరో నిజమైన దేవుడు అని ప్రశ్నిస్తాడు. ఆ రోజు తను ముందు ఎవరెవరు అనుకున్నాడు, అప్పుడప్పుడు అవసరాల కోసం నన్ను వాడుకున్నాడు. ముందు వాళ్ళు ఎవరు రారుగా నేనే వస్తాను, నేనే వెళ్తాను కాసుకున్నాడు నా దేవుడు. అందరూ విడిచారండి. అప్పుడు నేను సినీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, నేను హైదరాబాద్ నుండి వస్తే నన్ను ఎదుర్కోవడానికి ఆ నల్గొండ దాకా వచ్చేవాళ్ళు, మిర్యాలగూడ దాకా వచ్చేవాళ్ళు నా స్నేహితులు కారుల్లో. వెనక్కి ఎప్పుడు కేసు బీర్లు ఉండేవి, తాగటం ఇష్టానుసారం చేయొచ్చునే. కానీ నాకు ఎదురైన కష్టాలు అందరూ విడిచిపోయారండి. ఒంటరిని అయిపోయాను నేను. ఎవరు లేరు ఇంకా. అప్పుడు దాకా వీరుడు సూర్యుడు అన్నాడు. అనేక మంది గుండె ఆపరేషన్ చేయించాను, 17 మందిని చదివించాను. మా ఏరియాలో శ్మశాన పోరంబోకు భూమిని విలేజ్ గ్రామ కంఠం భూమికి కన్వర్ట్ చేయించడానికి జాతీయ ఎస్సీ కమిషన్ న్యూఢిల్లీ నుంచి తెప్పించాను. కరెంట్ లైన్లు వేయించాను. ఆ రేషన్ ఎన్నో దేవుడు చేయించాడు. దేవునికి మహిమ. అప్పుడు దేవుడు నాకు తెలియపోయినా దేవుడు సహాయం చేశాడు. అప్పుడు నన్ను వీరుడు సూర్యుడు అన్నారు. కానీ ఇక నేను ఆ రాజకీయ నాయకులతో, పోలీసు వారితో, ఇలాంటి వారితో తగాదలేక అందరు నన్ను చూసి భయపడ్డారండి. ఒకప్పుడు పేదరికాన్ని బట్టి మమ్మల్ని బంధువులని చెప్పుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు అన్ని ఉండగాని పరిస్థితులను బట్టి నా స్నేహితుడు, మా బంధువు అని చెప్పుకుంటానికి కూడా భయపడ్డారు. నా వద్దకు రావడానికి భయపడ్డారు. అలాంటి ఒంటరి వేళల్లో ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైతిరి. ఆ ఒంటరిగా ఒక ఏడుస్తున్నప్పుడు నా యేసయ్య తనను రక్షించుకొని దర్శించాడు. అడిగాడు, ఎవరో దేవుడు అన్నావు కదా, నేను తప్ప ఎవరు లేరు. 50 సంవత్సరాల తర్వాత నా పని చేస్తావు, ఇప్పుడు చేస్తావా? ఇప్పుడే చేస్తావు. ఓ, నా నామానికి మహిమకరంగా వాడుకుంటాను, నీ మీద పెట్టిన కేసులు కొట్టివేశాను అని చెప్పాడు. అంతేనండి. ఇంకా ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన చూసినప్పుడు విపరీతంగా అర్ధరాత్రులు ఒంగోలు జిల్లా జైల్లో ఆ బ్యారక్లో భయంకరంగా ఏడ్చానండి. నా జీవితం ధన్యమైపోయింది. నా ప్రభు నన్ను దర్శించాడు. ఇక ఆ రోజు బైబిల్ చదవాలని ఆతృత నాకు. తెల్లారి అయింది. ఆ జైల్లో లైబ్రరీ ఉండేది, అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకున్నాను. నన్ను ఆ రోజు దేవుడు దర్శించాడు. తిరిగి నెలకి మా పెద్ద అమ్మాయి మొదటి పుట్టినరోజుకి బాప్తిస్మం పొందాను. ఊహించని రీతిలో విశ్వాసంగా ఉంటే చాలు అనుకున్నాను. ఈ బలహీనులను ఆయన కృపతో, మా అమ్మమ్మ చేసిన ప్రార్థనతో అనేక మంది తనకు సువార్త అందించారు. తర్వాత నేను దైవజనుల దగ్గరికి వెళ్ళి సువార్త విన్నాను, బాప్తిస్మం పొందాను. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ వదిలేశాను. లారెన్స్ గారి దగ్గర నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా, ఫస్ట్ మేనేజర్ గా చేశాను. అంతేకాదు లాస్ట్ 2 సినిమాలు, చిరుత సినిమాలో చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ ఆ మొదటి పాటలో చిరుతలు ఓసోసి రాకాస్ అనే పాటలో నేను ఉంటాను. ఆ చివరి సినిమా పంచాక్షి అనుష్క ఆ పాటలో నేను ఉంటాను. దానికంటే ముందు ఆల్రౌండర్ అత్తర సాయిబోరారు అనే పాటలో లాస్ట్ సీన్ లో ఉంటాను. ఇద్దరు మిత్రులు, నవ్వులాట, ఇలాంటి ఎన్నో చేశాను. చివరికి ప్రభుని తెలుసుకొని ఆ సినీ ఇండస్ట్రీకి నా మెంబర్షిప్ కి రాజీనామా చేసి నా ప్రభు వద్దకు వచ్చాను. నా ప్రభు ఈ అనర్హుణ్ణి పట్టుకొని ఆయన ఉన్నతమైన పరిచర్య అప్పచెప్పి, మరి నేను నమ్మకస్తుని కాకపోయినాను, దేవుని కృప, ఆత్మీయ నాయకుల ప్రోత్సాహం, మరి నా కుటుంబం, నా సంఘ బిడ్డలు మరి ప్రార్థన సహకారాన్ని బట్టి ఈరోజు ముందుకు రావడానికి ప్రభు చూపించారు. చూశారండి, సువార్త చెప్పడం వలన జరిగిన మేలు. అదే ఆ ఇద్దరు సహోదరులు నా భార్యకి సువార్త చెప్పకపోతే అక్కడ తల దాచుకునేది నేను జైలు నుండి వచ్చేదాకా, కానీ తల ఎత్తుకునే స్థితికి వెళ్ళేది కాదు. ఆ సువార్త చెప్పడం వలన తను రక్షణ పొందింది. దేవుడు ఆ రాత్రి నన్ను దర్శించాడు. నిజంగానే దైవజనులు షాలేం రాజు గారు చెప్పినట్లు అక్కడి నుంచి నా మీద కేసు లేవు. నిజంగానే 2012లో నీ మీద కేసులు లేకుండా నేను కొట్టివేసిన నా దేవుడు అన్నాడు. 2017కు వచ్చేలేకే అన్ని ఫేక్ కేసులు కూడా మొత్తం కొట్టివేశారు. రౌడీ షీట్ కూడా తీసేశారు. దేవుడు కృపను బట్టి దేవుని సేవ చేసుకుంటే వెళ్తాను. అందుకని సువార్త ప్రకటించకపోతే శ్రమ సుమా. సువార్త ప్రకటిస్తేనేమో వాడు శ్రమ పెడతాడు, సాతాను శ్రమ పెడతాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుని దయచేసి. సువార్తను ప్రకటిస్తేనేమో సాతాను శ్రమ పెడతాడు, సువార్త ప్రకటించకపోతే దేవుడు శ్రమ పెడతాడు. ఉదాహరణకి పౌలు శీలను ఎందుకు చెరసాల్లో వేశారు? పేతురుని ఎందుకు చెరసాల్లో వేశారు? ఎందుకు అపోస్తులను
చిరఛేదనాలు చేశారు. ఎందుకు వాళ్ళని చంపారు? ఎందుకు హింసించారు? అంటే వాళ్ళు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త ప్రకటించడం వలన అసత్య గోడలు కూలిపోయి, అసత్య పునాదులు కదిలింపబడి సత్యము స్థాపించబడిద్దని సువార్త ప్రకటించే వాళ్ళని సాతాను కూడా హింసిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటించే వాళ్ళ మీద దాడికి వస్తూ ఉంటాడు. అయినా సరే వాడి దాడి నుండి సాతాను చేసే వాడి సంబంధాలు చేసే దాడి నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు. సాతాను పెట్టే శ్రమల నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు. సాతాను హింసించే హింస నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు. కానీ సువార్తను ప్రకటించకపోతే దేవుడు అనుమతించే శ్రమ నుండి విడిపించడానికి భూప్రపంచంలో ఎవ్వరు లేరు. మనం సువార్త ప్రకటించకపోయినా మనం ఉత్తరవాదులమైన సంగతి మర్చిపోవద్దు. మనం ఉత్తరవాదులవి. మనం రక్షింపబడ్డామంటే దాని ఉద్దేశం మనము మన కుటుంబ సభ్యులు సక్రమంగా ఉంటే సరిపోదు. మన వలన మనం ఏ సంఘానికి వెళ్తామో ఆ సంఘం వృద్ధి చెందాలి. ఆ దైవజనుడు సంతోషించాలి. మనల్ని బట్టి సమాజం రక్షణలోకి రావాలి. మనల్ని బట్టి మన కుటుంబం ఆత్మీయతలు బలం పొందాలి. ఇదిగో ఇలాంటి ఐక్యతను బట్టి ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసే ఈ ప్రార్థన యోధులు లేవనెత్తాలి. అది మనకి ఇవ్వబడిన బాధ్యత. 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం దేవుడిది అన్నాడు. అదే రీతిగా 6 దినాలు నువ్వు కష్టపడటానికి వెళ్ళే ముందు దేవుళ్ళను కష్టపడు, ప్రార్థనలో కష్టపడు, బైబిల్ చదువు, సువార్తను ప్రకటించు. మన జీవితం ఎలా ఉండిద్దో మీరే చూస్తారు ప్రేమ సహోదరు, నా సహోదరుల. అంత మాత్రమే కాదు, ఎన్నో విషయాలు ఉండి కానీ నేను ముగింపులోకి వస్తున్నాను. ఒకటి, ప్రార్థన చేస్తేనేమో సాతాను దృష్టిలో పాపం సాతాను బంధిస్తాడు. ప్రార్థన చేయకపోతేనేమో దేవుని దృష్టిలో పాపం దేవుడు బంధిస్తాడు. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తేనేమో సాతాను శ్రమలు పెడతాడు. సువార్త ప్రకటించకపోతేనేమో దేవుడు శ్రమ పెడతాడు. ఇప్పుడు మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరి చేతిలో పడదాం? మంచి ఇరకాటం పడ్డాం కదా మనం. ఇలా అనుకుంటే ప్రభు ఈ క్రైస్తవుడు అయ్యాను కాదయ్యా, అనవసరం క్రైస్తవురాల్ని క్రైస్తవుడు అయ్యాను, ఎడు చూసినా 2000 దెబ్బలు నాగే తగులుతున్నాయి అనుకుంటున్నా, జోక్ అంటున్నా. చెప్పాను కదా, క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలమైనందుకు ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని మహిమపరచమన్నాడు. క్రైస్తవులు అంటే వాళ్ళు మొదట చేసేది ప్రార్థన, వాళ్ళు రెండవది చేసి సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రకటించి సాతాను శత్రువులు అవుదామా? వాడి శ్రమలు ఎదుర్కొందామా? సువార్త ప్రకటించకుండా దేవుడు పెట్టి శ్రమలు ఎదుర్కొందామా? దయచేసి ఒకరు చెప్పండి. నేను ముగింపులోకి వచ్చాను. దేవుని సువార్త ప్రకటించి ముందుకెళ్ళాలి. దేవుడు మరి సువార్త ప్రకటిస్తుంటే సాతాను శ్రమ పెడుతున్నాడు కదా, దానికి విజయం ఇచ్చేది ఆయనే. శ్రమలో ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. నిజమే, మరలా చెప్తున్నాను, సాతాను చేతిలో, వాడి సంబంధుల చేతిలో నుండి విడిపించడానికి మనకు దేవుడు ఉన్నాడు. దేవుని చేతిలో నుండి విడిపించడానికి మనకి ఎవ్వరూ లేరు. అందుకే మనం ఈ విషయంలో దేవుని చేతిలో పడతాం. అందుకే దావీదు తెలివిగా ఏం చేశాడంటే, జనాన్ని లెక్కించి పాపం చేస్తే దేవుడు 3 ఆప్షన్లు పెడతాడు. ఒకటి, శత్రువుల నుండి నిన్ను తరమటం, లేదంటే 3 రోజులు దేవుని చేతిలో పడటం, లేదా 3 నెలలు. ఇలా అంటే దావీదు అంటాడు, నేను బహు ఈ రకాటంలో పడ్డాను ప్రభువా, వాళ్ళు వీళ్ళ చేతిలో పెడితే కనీసం కనికరం, జాలి, దయ లేకుండా కొడతారు. అదేదో నీ చేతిలో పెడితే జాలి దయతో కొడతావు కానీ జాలి దయతో కొడతావు ప్రభు అని దేవుని చేతులను పడ్డాడు. ఇప్పుడు మనకు అదే సమస్య వచ్చింది. ఇప్పుడు వాడి చేతికి చిక్కుతామా? వాని చేతిలో పడి ప్రశాంతంగా బ్రతుకుతామా? లేదా దేవుని చేతిలోని పడి మనం వాడు పెట్టేవి తప్పించుకుందాం, దేవుడు అనుమతించే అంగీకరిద్దామా? అంటే ఖచ్చితంగా సహోదరి చెప్పినట్లు మనం దేవునికి విరోధులము కాకుండా సువార్త ప్రకటించినప్పుడు వాడు ఎన్నో శ్రమలు పెడతాడు. చాలా మందికి డౌట్ ఉండిద్ది, నేను ప్రార్థన చేస్తే సమస్య వస్తుంది, నేను సువార్త చేస్తే భయంకరమైన సమస్య వస్తుంది. ఏంటో, ఒకవేళ దేవుడు చిత్తం కాదేమో అని ఆలోచనకి వెళ్తారు. అది సాతాను కల్పించే ఆలోచన, దేవుని ఆలోచన కాదు. లేఖనం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే నేను బంధిస్తాడు వాడు. మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మందికి విడుదల వస్తుంది కదా.
అనేక మందికి మేలులు జరుగుతాయి కదా. మరి మేలులు జరిగినప్పుడు, విడుదల కలిగినప్పుడు, మీ ప్రార్థన వల్ల దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అందరూ నిన్ను బట్టి దేవుని వద్దకు వస్తారు కదా. అప్పుడు సాతాను సామ్రాజ్యం ఖాళీ అవుతుంది కదా. అలాంటప్పుడు మనల్ని ఎందుకు ఊరుకుంటాడు? ప్రార్థన చేసి మనల్ని దానియేలులాగా బంధించడానికి ప్రయత్నం చేస్తారు కదా. రెండవది, సువార్త మనం ప్రకటిస్తామనుకో, మన సాతాను ఎందుకు ఉంటాడు? ఎవరికి ప్రకటిస్తున్నాం? వాడి సామ్రాజ్యంలో, వాని పాలన కింద, వాని అధికారం కింద ఉన్న వాళ్ళందరినీ దేవుని పాలనలోనికి, దేవుని రాజ్యంలోనికి, అసలు తండ్రికి వద్దకు రమ్మని మనం ప్రకటిస్తూ ఉంటే సాతాను ఎందుకు ఊరుకుంటాడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును పంపించాడు ఫరో. పంపించి ఊరుకున్నాడా? మళ్ళీ ఎమడబడ్డాడు కదా. అలాగే ఉంటది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చివరి ఒక మాట చెప్తాను నేను. విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండటం దేవునికి అసాధ్యమని బైబిల్లో ఉంది. విశ్వాసం ఉంటేనేమో సాతానికి ఇష్టలుగా ఉన్నాం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉన్నాం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉన్నాం. విశ్వాసం ఉంటే సాతానికి ఇష్టలుగా ఉన్నాం. కానీ విశ్వాసం కలిగి ఉన్నామా? సాతాను ఊరుకోడు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని మనం అందరూ ఎన్నోసార్లు విన్నాం, చదివాం. అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండం వాళ్ళ ఏమిటాయంటే వాళ్ళ విశ్వాస పరీక్ష. ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటారా, వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారా అనేది ఒక పెద్ద పరీక్ష. సరే, సిద్ధపడ్డారు. రాజు ముందుకు వెళ్ళారు. రాజు అడిగారు. మనకందరికి తెలిసిన ఆ విషయం చెప్తున్నాం. ఏమయ్యా శద్రకు, మేషకు, అబేద్నెగోలు, మీరేంటి నేను మొక్కమన్నా దానికి మొక్కట్లేదంట, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా. ఈ వాయిద్యాలు వాయించినప్పుడు, ఆ శబ్దం వినబడినప్పుడు వెంటనే నేను చేయించిన ఆ విగ్రహానికి సాగిలి పడి నమస్కారం చేయి, లేకపోతే ఈ అగ్నిగుండంలో వేస్తాను, నా చేతుల నుండి తప్పించే దేవుడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. అప్పుడు వీళ్ళకి కోపం వచ్చింది. అప్పుడు నెబుకద్నెజరు రాజుగారు అనలా, నెబుకద్నెజరు అని సింగిల్ వర్డ్ యూజ్ చేశారు ముగ్గురు. మా జోలికి వస్తే ఊరుకుంటాం, మా కుటుంబాల జోలికి వస్తే ఊరుకుంటాం, మా విశ్వాసం జోలికి వచ్చావా, మా భక్తి జోలికి వచ్చావా, మా దేవుని జోలికి వచ్చావా, జాగ్రత్త. ఏంటి? నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించడానికి దేవుడు లేడా? మేము పూజించే దేవుడు మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నువ్వు వేస్తే తప్పించటానికి, రక్షించటానికి, విడిపించటానికి, ఆ వేడిని సహితం చల్లగా చేయటానికి సమర్థుడు. ఒకవేళ ఆయన చిత్తం కాకుండా, రక్షించకుండా ఆ మంటల్లో కాలి బూడిదైనా సరే నీవు చెప్పిన దానిని వినం అని రాజు ముందే బహిరంగంగా రోషం కలిగి, వారి విశ్వాస పరీక్షల్లో వారి విశ్వాసం చల్లారి పరిస్థితి వచ్చిందని ధైర్యంగా మాట్లాడారు. రాజు పరువు పోయింది రాజ్యం ముందు. అప్పుడు కోపం వచ్చి, ఎవరక్కడ? చిత్తం ప్రభు, ఆ అగ్నిగుండాన్ని 700కి చేయండి. ఆల్రెడీ ఇక్కడ 7,000 అంతలుగా 7,07,00,000 అంతగా అగ్నిగుండాన్ని చల్లార్చగలిగిన విశ్వాసం వీరిలో బగబగ మండుతూ ఉంది. అంటే అది వేడిగా ఉన్నప్పుడు సాతాను కల్పించింది అగ్నిగుండ వేడైతే వీరిలో ఉన్న విశ్వాసం చన్నీళ్ళు అవుతాయి ఆర్చటానికి. దేవునికి స్తోత్రం కలుగునగా. వెనక్కి తగ్గల కదా. వాళ్ళు ఏ మాట అయితే అన్నారో ఆ మాట మీద నిలబడ్డారు. అగ్నిగుండంలో వేసినోళ్ళు కాలి చనిపోయారు, కానీ అగ్నిగుండంలో పడినప్పుడు చక్కగా అదేందో ఏసీలో ఉన్నట్లు అందరి కళ్ళకి అగ్ని ఆకారం, అగ్నిగుండమే, నిజమైన అగ్నిగుండమే. కానీ వాళ్ళ ముగ్గురికి మాత్రం అదేందో చల్లని ఏసీ గదిలో ఉన్నట్లు ఉంది. కారణం ఏమిటంటే, ఇక్కడ ఎప్పుడైతే రాజు ముందు సవాలు విసిరారో, నీ చేతి నుండి ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా సరే మా విశ్వాసాన్ని విడిచిపెట్టం, మా విశ్వాసాన్ని కాపాడుకుంటాం, విశ్వాస భ్రష్టులు కాము ఎప్పుడైతే అన్నారో, దేవుడు దానికంటే ముందుగానే అగ్నిగుండంలోకి వచ్చాడు, తన దూతను పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు కల్లారా చూశాడు. మంత్రి గారు, మనం వేసింది ముగ్గురినే కదా. అవునయ్యా, నాకు 4 కనపడుతున్నారు అంటే జోక్ అన్నమాట. బహుశా రాజుగారికి కళ్ళకి చెత్తారం వచ్చిందేమనుకునేవాడు మనబోటాన్ని. ఏదో ఒకరోజు ఒక ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చారంట. వచ్చి, అయ్యా డాక్టర్ గారు, మా ఓడికి ఎవరిని చూసినా ఇద్దరిద్దరు కనపడుతున్నారు అన్నారంట.
అంటే డాక్టర్ గారు అన్నారంట, ఈ మాట చెప్పడానికి 8 మంది రావాలా అన్నాడు. వాళ్ళ అబ్బాయి కనపడుతుంది ఇద్దరిద్దరే కళ్ళకి. ఈ డాక్టర్ గారికి ఏమో ఈ మాట చెప్పడానికి 8 మంది రావాలా అన్నారంట. అంటే వెళ్ళింది ఇద్దరే, వాళ్ళ నాన్నగారు అబ్బాయి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారా అంటే, మా అబ్బాయికి ఎవరిని చూసినా ఒక్కొక్క ఇద్దరిద్దరు కనపడుతున్నారయ్యా అని. ఈ డాక్టర్ గారు ఒక్కడే ఉన్నాడు, వాళ్ళని చూసి ఈ మాట చెప్పడానికి 8 మంది ఎందుకయ్యా అన్నారంట. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ డాక్టర్ గారికి ఒక్కొక్కరు నలుగురు కనపడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు రాజుకి ఏమైందంటే ముగ్గురినే మనం అగ్నిలో వేసి 4వ వ్యక్తి కనపడుతున్నారు. ఆ 4వ వ్యక్తి అన్నాడుగా, నా చేతి నుండి విడిపించడానికి, అగ్నిని చల్లార్చడానికి ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నాను అని ఆయన పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, చెప్పాడు కదా, ఇందాక చదువుకున్నాం కదా, క్రైస్తవుడు అయినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు సిగ్గుపడినాడు. సిగ్గుపడనిచ్చాడా? వాళ్ళ విశ్వాసం. ఇదిగో ప్రాణం పోయినా పర్వాలా, ఈ దేహం బూడిదైన పర్వాలా, మా విశ్వాసం అగ్ని వలె ప్రజ్వరిల్లి ఈ విశ్వాసం దాటికి అనేక మంది రక్షణలకు రావాలని అక్కడ విశ్వాసాన్ని వెల్లడి చేశారు. అందుకే విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండటం దేవునికి అసాధ్యం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు ఏదైతే విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏమైతే అడిగేవో అవన్నీ ఉన్నాయి నీకు, అవన్నీ జరుగుతాయి, అవన్నీ నువ్వు పొందుకుంటావు, అవన్నీ నువ్వు అనుభవించుతావు. నీవు, నీ పిల్లలు, నీ వంశం ప్రభు 2వ రాకడ వరకు బహుగా వర్ధిల్లుతారు, బహుగా ప్రబలుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రతిఫలం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లల వంశానికి, సమాజానికి, నువ్వు వెళ్ళే సంఘానికి, దైవజనుడికి, సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదం. సువార్తను ప్రకటిస్తున్నావు అంటే అది నీ మట్టికి ప్రయోజనమే కాదు, నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ పిల్లల వంశానికి, ప్రభు 2వ రాకడ వరకు, అలాగే సమాజానికి, నువ్వు వెళ్ళే సంఘానికి, దైవజనుడికి, దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగం. ఇంత గొప్ప అద్భుతమైన చూడు. ఇలా జరగడానికి విశ్వాసానికి ఎదురే పరీక్షలు అంతా ఇంత కాదు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు అడిగిన వెంటనే దేవుడు జవాబిస్తాడు, కొన్నిసార్లు అడగకపోయినా జవాబిస్తాడు, కొన్నిసార్లు కొన్ని దశాబ్దాలుగా అడుగుతున్న జవాబు ఇవ్వడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాణం అన్నం వెళుతాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. అందుకే పౌలు భక్తులు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమండి, విశ్వాసిగా పుట్టాం, విశ్వాసిగా బ్రతకాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సేవకులైనా లేదా సాధారణ విశ్వాసైనా, ఆర్చి బిషప్లైనా, ఎవరైనా, అపోస్తలుడైనా, ఎవరైనా సరే ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్నే కాపాడు. ఎందుకంటే మన ఆరంభం అది, మన ప్రయాణం అది, మన ముగింపు కూడా అదే. మధ్యలో చిన్న చిన్న పాస్టర్నో విశ్వాసనో సంథింగ్ ఏవో వస్తాయి. మనం కాపాడుకోవాల్సిన ఆస్తులు, అంతస్తులు, పేర్లు, ప్రఖ్యాతులు, డాబులు, డాంబికాలు, అందాలు ఇవి కాదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసం ఒక్కటి మనలో ఉంటే అసాధ్యమైనవి సుసాధ్యం అవుతాయి. శత్రువు నిన్ను ఎక్కడ ఏమి తాకలేడు, నిన్ను ఏమి చేయలేడు, నిన్ను అనసలేడు. వాడు నీ మీద ఓడిపోవడం ఎప్పటికైనా సరే. విశ్వాసానికి ఆ శక్తి ఉంది, విశ్వాసానికి ఆ బలం ఉంది. అడిగినవన్నీ జరుగుతాయి అనే విశ్వాసాన్ని ఉంచండి. అందుకే విశ్వాసము లేకపోతేనేమో దేవుడు అగ్నిగుండం లేస్తాడు, విశ్వాసం ఉంటే వాడు అగ్నిగుండం లేస్తాడు, వాడు అగ్ని వంటి శ్రమంలో వేస్తాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. మనం శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఏమండి, బంగారు బిస్కెట్లే కదా అని ఈ చెవుకు 4, ఈ చెవుకు 4, తలలో ఒక 5, మెడలో ఒక 10, ఈ చేతికి ఒక 5, ఈ చేతికి ఒక 5, వడ్రానంగా ఒక 20, లేదా ఈ 5 ఏళ్ళకు 5 బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు, ఈ 5 ఏళ్ళుగా 5 బంగారు బిస్కెట్లు, లేదా ముక్కు పొడక 2 బంగారు బిస్కెట్లు పెట్టుకుంటారా? ఒకసారి ఊహించుకోండి ఎంత అసభ్యంగా ఉంటారు, ఎంత భయంకరంగా ఉంటారు.
కదా. మరి బంగారమే కదా, అలా చేసుకోవచ్చు కదా అంటే వల్ల పడదు, మనకే బాగుండదు. ఇంకోటి, ఒకవేళ బంగారు బిస్కెట్లే కదా అని చెప్పి అవన్నీ నేను చెప్పినట్లు అలంకరణ చేసుకుంటే ఈ ముక్కులు ఊడితే, ఈ చెవులు ఎక్కడెక్కడ జారిపోయి ఊడిపోతాయి. ముక్కులైనా చెవులైనా ఏవైనా కానీ. బంగారపు బిస్కెట్ అయినంత మాత్రాన అది అది ఉన్నది అలా అలంకరించుకుంటే ఎబ్బేటిగా ఉంటది. కానీ అలా అలంకరించుకున్నప్పుడు మాత్రం ఒకళ్ళు సంతోషిస్తారండి. ఏది నేను చెప్పిన అలంకరణ బంగారపు బిస్కెట్లతో చేసుకుంటే. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే దొంగ. ఈ ఒక్క దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వచ్చని మన ముక్కుకి, చెవులకి, తల మీద, మెడలో ఉన్న ఆ బిస్కెట్లన్నీ బంగారు బిస్కెట్లు దొంగిలిస్తే సెటిల్ అయిపోతాం కదా. చూసారా, బంగారపు బిస్కెట్ అయినా సరే దానికి విలువ రావాలంటే, వెల రావాలంటే, చెంకాయింపు కలగాలంటే అగ్నిలో పడాల్సిందే. కాల్చబడకపోతే స్వర్ణానికి విలువ లేదు, గుర్తుపెట్టుకోండి. బంగారము బిస్కెట్ అయినా దాంట్లో అంతో ఇంతో మస్టో మట్టి ఉంటది. అందుకే కంసాలి దగ్గరికి వెళ్ళాలి, కంసాలి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనం అందరం కూడా అగ్ని వంటి శ్రమలు అనుభవించాలి. అనుభవించకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కావు. అందుకే మనం చదువుకున్న మూలవాక్యం అదే కదా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. గుర్తుపెట్టుకో. మనం క్రైస్తవులు అయినప్పుడు ఎందుకు బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి వాడు మనల్ని బంధిస్తూ ఉంటాడు. మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం, సాతాను శ్రమ పెడుతూ ఉంటాడు. మనం విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉంటాం, అగ్ని వంటి శ్రమలో వాడు వేస్తూ ఉంటాడు సాతాను. ఎందుకు క్రైస్తవులు అయినందుకు మనకి బాధలు వస్తాయి, కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటి నుండి విడిపించడానికి అసాధ్యుడు ఒక ఆయన ఉన్నాడు. అసాధ్యుడు సమస్తమని ఈ భూ ప్రపంచానికి అసాధ్యమైనవి మన కొరకు సుసాధ్యం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన దేవుడికి సమస్తము సాధ్యమే. అదే రీతి ఆయనను నమ్మిన మనకు సమస్తము సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో, ఈ స్వతంత్ర దినోత్సవ శుభ పరిణామంలో మనం అందరం కూడా ఈ వాస్తవాలని గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని దేవుడు ఊరకనే పుట్టించలేదు. మన జీవితాలకి ఇంత భాగ్యాన్ని రక్షణ ద్వారా ఉచితంగానే ఇచ్చాడు. కానీ దానికి ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఈరోజు మీరందరూ ఈ గ్రూప్లో సమకూడి ICRM ద్వారా ప్రార్థనలు గడుపుతున్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు. మీరు చేసే ప్రార్థన చూసారా, నన్ను కూడా దేవుడి కృపను బట్టి ఇలా తీసుకుని వచ్చింది. అదే మీరందరూ ప్రార్థన లేకపోతే ఈరోజు వచ్చి ఈ మాటలు చెప్పగలిగేవాడిన. ఇటు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, అటు మీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దీనిని బట్టి మనల్ని ఇంకో కొంత రోషాన్ని, పౌరుషాన్ని, బాధ్యతను దేవుడు మనల్ని పెంచాడు. కాబట్టి విశ్వాసము కాపాడుకోకపోతే దేవుడు ఎక్కడ వేస్తాడు? అగ్నిగుండంలో. విశ్వాసం కాపాడుకుంటే సాతాను 700 అగ్ని శ్రమల్లో వేస్తాడు. మరి ఇప్పుడు ఏడు చూసినా మనకే తిప్పలు తప్పలేదు కదా. ఇలాగైతే పాస్టర్ గారు, నేను యేసుప్రభుని తెలుసుకునేవాను కదయ్యా, పొరపాటున యేసుప్రభుని తెలుసుకున్నాను, ప్రార్థన చేస్తేనేమో సాతాను బంధిస్తాడు, సాతాను దెబ్బ కొడతాడు. ప్రార్థన చేయకపోతేనేమో దేవుడు బంధిస్తాడు, దేవుడు పాపం అంటున్నాడు. సువార్త ప్రకటిస్తేనేమో సాతాను భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్నాడు. సువార్త ప్రకటించకపోతే దేవుడు శ్రమ పెడుతున్నాడు. విశ్వాసం కాపాడుకుంటేనేమో 700 అగ్ని వంటి శ్రమలు, సమస్యలు వచ్చి పడుతున్నాయి. విశ్వాసాన్ని విడిచిపెడితేనేమో దేవుడు అగ్నిగుండం వేస్తాడు. ఎటు చూసినా నాకే దెబ్బ పడుతుంది కదా పాస్టర్ గారు, నేను అనవసరంగా ప్రభుని తెలుసుకున్నాను, క్రైస్తవుని క్రైస్తవురాలయ్యాను అనుకుంటున్నారా? అనుకోరులే, నాకు తెలుసు. మీరు అనుకునేవారికి ఇలా ఎందుకు వస్తారు? ఎన్నో అనుభవాలు మీరే నేర్చుకున్నారు. మీకు జోక్ చేయడానికి చెప్తున్నా ఆ మాట, అంతేగాని చూసారా, ఎటు చూసినా మనకి బాధ తప్పలేదు. క్రైస్తవ జీవితం అంటే ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిని, ఆఫీసులకి ఉద్యోగాలు చేసుకొని, కుటుంబాలతో హాయిగా గడిపేది కాదండి. ఇలా గడపవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వెళ్ళి కూడా ఇవన్నీ అనుభవిస్తూ కూడా గడపవచ్చు. ఇది దేవుడికి మహిమ వస్తుంది. అది నీ కుటుంబానికి, వంశానికి దేవుని వస్తుంది. అంతేగాని నాకు ఉద్యోగ బాధ్యతలు ఉండి బ్రదర్ కుదరట్లేదు,
మరి అంతకుముందు ఫారెన్ వెళ్ళాలని ప్రార్థన చేసేవుగా. ఫారెన్ వెళ్ళాలి, వీసా రావాలి, నాకు మంచి ఉద్యోగం, మంచి కంపెనీలో రావాలి అని సువార్త కూడా ప్రకటించావు కదా. మరి అంతకుముందు అయితే బిజీ లేదు. ఇప్పుడు కొద్దిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేకే బిజీ బ్రదర్, కుదరట్లే. ఆడ కుదురుతుంది బ్రదర్, ఉదయాన్ని పోతే నైట్ అవుతుంది బ్రదర్, మళ్ళీ ఉదయాన్ని హడావుడికి వెళ్ళాలి, ఇటు భార్య పిల్లలు బ్రదర్ అని ఈ సాకులు చెప్పుకునే వాళ్ళందరూ కూడా చేతగానివారు. దానియేలు చూశారండి. దానియేలు కంటే పెద్ద బాధ్యత మంది. దానియేలు గారు బబులోను సామ్రాజ్యంలో 120 మంది ప్రధానులకు ముఖ్య ప్రధానిగా ఉన్నాడు. రాజులకి, చక్రవర్తులకి నోట్లో నాలుగుగా, తలలో మెదడుగా, చూపులో కనుగుడ్డులుగా వాళ్ళతో బాధ్యతలు నిర్వర్తించాడు. అంత బిజీలో కూడా దేవుడితో నిబంధన చేసుకున్న దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అంతగా హెచ్చింపబడ్డాడండి. మనం వంకలు చెప్తాం. వంకలు చెప్పేవాళ్ళు, సాకులు చూపేవాళ్ళు, కారణాలు చెప్పి తప్పించుకునేవాళ్ళు, వాళ్ళు నిజమైన క్రైస్తవ పోలికల్లోనికి, ఆకారంలోనికి రాని వారే. ఈ రోజు నుంచి అయినా ఒకవేళ అలాంటి బిజీ అన్నారనుకోండి, మరి దేవుడు ఖాళీగా కూర్చున్నాడా? ఏమండి, దేవుడు ఖాళీగా ఉన్నాడా? ఆయన భక్తులు ఖాళీగా ఉన్నారా? మన నోట నుండి ఎప్పుడైతే నేను బిజీ అంటావో, ఇంకా నీవు నేర్చుకోవాల్సింది, చేయవలసింది, నీకు ఇవ్వవలసింది ఏమి లేదని అర్థం. అంటే అర్థం ఏంటంటే, నేను నిండు పాత్రని అన్నావు అనుకో, ఇక నిన్ను నింపాల్సిన అవసరం లేదని దేవుడు పక్కన పెడతాడు. నేను ఎప్పుడు ఖాళీగానే ఉన్నాను ప్రభా, ఈ పని ఏమని ప్రభా, నాకు నీ పని ప్రభా, నేను ప్రార్థన చేయాలి ప్రభా, సువార్త చెప్పాలి ప్రభా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి ప్రభా అని ఎప్పుడైతే వెళ్తావో, ఇంకా నిన్ను నింపుతా ఉంటాడు దేవుడు, నింపుతా ఉంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ మీరు విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి మీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను, క్రైస్తవులమైనందుకు ఆ పేరును బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలను సిగ్గుపడనీయుడు. అది మాత్రం ఖచ్చితంగా నమ్మండి. మన బాధ్యత, మన భారం. ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత కుటుంబం ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా దానికి న్యాయం చేయాలి. రక్షణ పొందినందుకు, ప్రభువును తెలుసుకున్నందుకు, పరిశుద్ధమైన బలలో చేయి వేస్తున్నందుకు ప్రభువుకి, ఆయన పనికి, ఆయన పరిచర్యకి న్యాయం చేయాలి. ఇటు నువ్వు పరలోకంతో సంబంధం కలిగి ఉండాలి, ఇటు భూ సంబంధమైన నీ జీవనోవృద్ధికి సంబంధించిన విషయాల్లో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని నేను ఒకదాని మీద వెళ్తానంటే దేవుడు చాలా దుఃఖిస్తాడు. ఒకరోజు మనం సిగ్గుపడాల్సి వచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన 3 విషయాలను దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే సాతాను దృష్టిలో పాపం, ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం. సువార్త ప్రకటిస్తే సాతాను పౌలు శీలల్ని, అపోస్తలుల్ని చిత్రహింసలు పెట్టి చంపినట్లు వాడు చేస్తాడు. సువార్త ప్రకటించకపోతే దేవుడు శ్రమ పెడతాడు. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటే సాతాను అగ్నిగుండంలో వేస్తాడు. వీటన్నిటిలో నుండి పరిశుద్ధ జీవితానికి పెద్దపీట వేసి క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, అలాగే ప్రవర్తించండి, ప్రకటన చేయండి, 10 మందిని ప్రభు కొరకు సంపాదించండి. ఎన్ని అగసాట్లు ఏమొచ్చినా లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఇది అంత్య దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఏమండి, ప్రార్థన పరులు ఎలాంటివో తెలుసా? ఇప్పుడు ఒక మంచి చెట్టు, మామిడి చెట్టు అనుకుందాం, బాగా నిటారుగా ఎదిగి పచ్చని ఆకులతో నింపబడి చక్కని పూత బట్టి సుందరమైన పిందెలు వచ్చి బలంగా ఫలించినప్పుడు అందరూ ఆహా, ఈ చెట్టు చాలా చక్కగా ఉంది, దీని ఆకులు కూడా చాలా పచ్చగా ఉన్నాయి, పూత భలే సువాసన వచ్చింది, ఆ కాయ చాలా బలంగా సుందరంగా ఉంది, చాలా చెట్టు ఈ నీడ ఇస్తుందని అలా అనుకుంటా ఉంటాం మనం ఎక్కడికి వెళ్తే. కానీ ఏ రోజైనా ఆ చెట్టు అలా అవటానికి కారణం వేరు. ఈ చెట్టుకున్న వేరు ఎంత నమ్మకంగా పనిచేస్తుంది. ఈ చెట్టు బయటికి ఎంత బలంగా, ఎంత సుందరంగా, ఎంత ఫలింపు కనపడుతుందంటే
ఆ చెట్టుని అలా పెంచుతుంది వేరు అని ఎప్పుడన్నా అనుకున్నావా? వేర్లు కనపడతాయా? వేరు కష్టం కనపడిద్దా? కనపడదో తెలియదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రార్థనా పరిచారకులు వేరు లాంటి వాళ్ళండి. వేరు లాంటి వారు. సార్వత్రిక సంఘం అనే ఒలివ మొక్క పచ్చగా వెదగడానికి, పచ్చని ఆకులతో, పచ్చని పూతతో, పచ్చని అద్భుతమైన ఫలాలతో ఉండే విధంగా ప్రార్థనా పరులు వేరు పరిచర్య చేసేవాళ్ళండి. వేరు ఎన్ని అగచాట్లు ఎదుర్కొనేది తెలుసా? ఆ వేరు విస్తరించడానికి ఎదురయ్యే రాళ్లను కూడా చీల్చుకుని వెళ్తది. కొన్నిసార్లు ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన వాటిని చుట్టుకొని చీల్చుకుని వెళ్తది. అలాగే ఎన్నో గడ్డు పరిస్థితులు కూడా వేరు రుచి చూస్తుంది. దాటుకొని కష్టపడుతూ వెళ్తుందండి. కానీ బయటికి కనపడదు. కానీ ఎవరి కోసం? ఆ చెట్టుని పెంచడం కోసం, మంచి పచ్చని చెట్టుని ఇవ్వడానికి, అనేక మంది నీడని ఇవ్వడానికి, మంచి పూత బట్టి గొప్ప ఫలాలు ఇవ్వడానికి ఆ వేరు ఎంత కష్టపడుతుంది చూసారా? ఈరోజు నీవు ఈ విధంగా ఈ వాక్య ప్రకారం కష్టపడితే నీ కుటుంబం అనే చెట్టు, నీ ఉద్యోగం చేసే నీ కంపెనీ అనే ఆ చెట్టు, లేదా నీ వంశం అనే చెట్టు, నీ సమాజం అనే చెట్టు, నీ సంఘం అనే చెట్టు, దైవజనుల చెట్లు పచ్చగా ఎదుగుతున్నప్పుడు నా దేవునికి మహిమ వస్తుంది, నీకు దీవెన వస్తుందని నేను తెలియచేస్తూ, మరి ప్రభు చిత్తం అయితే దేవుడు నాకు సమయం ఇస్తే మరొక మారు నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. మచ్చుకైతే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం, ప్రార్థన చేస్తే సాతాను బంధిస్తాడు. సాతాను దృష్టిలో పాపం. ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం. అలాగే సువార్త ప్రకటిస్తే సాతాను శ్రమ పెడతాడు. సువార్త ప్రకటించకపోతే దేవుడు శ్రమ పెడతాడు. నేను లేఖనాల ద్వారా చెప్పాను. 3, విశ్వాసాన్ని కాపాడుకుంటే సాతాను అగ్ని వంటి శ్రమల్లో వేస్తాడు. దాని నుండి దేవుడు కాపాడతాడు. విశ్వాసాన్ని కోల్పోతే దేవుడు నియమించిన అగ్నిగుణాలను వేస్తాడు. దాని నుండి ఎవరు విడిపించలేరు. వీటన్నిటిని కలిపి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని, వీటిని కాపాడుకోవాలని ప్రభు పేరట మీకు చేతులు జోడించి తెలియచేస్తూ, మరొక మారు మీ అందరికీ మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 80వ సంవత్సరం పూర్తి చేసుకొని ఇన్ని సంవత్సరం 8 దశాబ్దాలు మనకి స్వతంత్రం వచ్చిందంటే ఎంతో మంది మహానుభావులు మన దేశం కొరకు శ్రమ పడబట్టే కదా, ప్రాణాలు అర్పించబట్టే కదా, పోరాటం చేయబట్టే కదా దేవుడు ఈ దేశాన్ని మనకి మనల్ని మనం పాలించుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇందులో క్రైస్తవులు కూడా ఉన్నారండి. ఒక హైందవ సమాజమే కాదు, ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ మతోన్మాదులు మాత్రమే ఈ స్వతంత్ర పోరాట ఉద్యమములు లేరు. కానీ వారే ఈ దేశాన్ని వెళ్తున్నారంటే సాతాను సంబంధాలు కుయుక్తిగా ఉండి వారి కార్యాచరణ రోజు రోజుకి బలోపేతం చేసుకుంటూ ఉంటే, క్రీస్తు బిడ్డలమైన మనం, క్రైస్తవులమైన మనం ఆ పేరును పెట్టుకొని తల ఎత్తి దేవుని నామానికి మహిమ తెచ్చే ప్రార్థన జీవితం, అలాగే వాక్య ప్రకటన జీవితం, విశ్వాస జీవితం, సాక్ష్య జీవితం కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మరి ICRM వ్యవస్థాపకులకు, సహోదరి గారికి, అలాగే ఈ టీం సభ్యులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఇది గ్రాంట్ SC స్టేటస్ టు దళిత్ క్రిస్టియన్స్ ఆర్ ప్రూవ్ హౌ ఇండియన్స్ కెన్ బి హిందూస్. అంటే ఎస్సీలకు దళిత క్రైస్తవ హోదా ఇవ్వండి, లేదా హిందువులు ఎలా తెలిసారనేది బుక్ నేను త్వరలో సిస్టర్కి చెప్తాను. ప్రస్తుతం ఈ విషయం మీద చిన్న ప్రార్థన మనం చేద్దాం. తర్వాత మీరు ఏమన్నా ఇందులో చెప్పొచ్చు. తర్వాత ముందుకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. మీ కృపలో కొన్ని విషయాలు అందించారు. ఈ అల్పుణ్ణి ప్రభువా, ఈ బలహీనుని మీరు వాడుకొని ఎన్నో విషయాలు మాకు చెప్పారు. ఈ విషయాలని మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపుచ్చాయి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధపడిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలని సెలవిచ్చారయ్యా. నిజమే, మేము మిమ్మల్ని ఎప్పుడైతే విశ్వసించి రక్షణ పొందామో ఈ పేరు మీరు పెట్టింది. మేము క్రైస్తవులము, ఈ నామం విజయం పొందిందే, ఈ నామానికి అపజయం లేదు, ఈ నామంలో సమస్తము సాధ్యమే అనే బ్రతుకుని మేము బ్రతకడానికి, దానిని బట్టి మమ్మల్ని ఎవరైనా తక్కువ చూసినా వాళ్ళు క్షమించండి. వీళ్ళు క్రైస్తవులు అని ఎవరైనా మమ్మల్ని తేలికగా మాట్లాడినా వాళ్ళని క్షమించండి.
ఆ పేరులో ఉన్న ఆంతర్యం, ఆ పేరు పవర్ వాళ్ళకి తెలియదు కదా. వారిని కూడా ఆ నామకరణం ప్రభువా అంకితం చేసే విధంగా రక్షించం. మమ్మల్ని ప్రార్థనా పరులుగా, సువార్త ప్రకటించేవారిగా, విశ్వాసం కలిగేవారుగా, సాక్ష్యాన్ని కాపాడుకొని పరిశుద్ధ జీవితం జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని, వీరు చేస్తున్న ఈ మంచి అద్భుతమైన ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని నిండారులకు దీవించమని, తలపెట్టిన వారి జీవితాలని, పిల్లల్ని, వంశాలని మీరు రాకడంత వరకు కాపాడమని, మీ చిత్తం అయితే మరొకసారి అవకాశం ఇస్తే మాట్లాడే అవకాశం నాకు ఆ సమయాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగినవన్నీ పొందిన నామం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు, శుభాలు. చిన్న విషయం ఏమిటంటే సిస్టర్ గారి పర్మిషన్, సమస్య రాకూడదని ప్రార్థన చేయొద్దు. సమస్య రప్పించు ప్రభా, గెలిపించు ప్రభా. ఎందుకంటే ఇక ఆ సమస్య రాకూడదు అనుకుంటే ఆ సమస్య అంతే పెండింగ్ లో ఉంటది. సమస్య రప్పించు, గెలిపించు ప్రభా అంటే ఇక సమస్య పెండింగ్ లేదన్న. ఎందుకంటే మనం ఏదైతే వద్దనుకుంటే దేవుడు అదే పంపుతాడు. ఇందాక చెప్పాను, అననీయ సౌలు కంట పడకూడదు అనుకున్నాడు, కానీ సౌలు వద్దకు అననీయను పంపించాడు. ఏబు నాకు ఏం వద్దు అనుకున్నాడు, కానీ ఏబు మీద కానీ అనుమతించాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ చిత్తం అయితే ఏదైనా రప్పించు, కానీ దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి నువ్వు దాన్ని ఓడించు. ఇంకా అంతే, సమస్య అయిపోయింది. శత్రువు బ్రతికున్నాడని అంటం కన్నా కూడా శత్రువుని మనం చంపడం అంటే ఇది భౌతికంగా కాదు, సమస్యను చంపటం అనే దానికి మనం అలవాటు చేసుకుంటే, యోబు దగ్గర రెండోసారి సాతాను వెళ్ళాడా దేవుని వద్దకు? మొదటిసారి వెళ్ళి యోబు మీద అనుమతి కోరాడు, కానీ రెండోసారి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అసాధ్యమైన విశ్వాసాన్ని చూపించాడు. మనం అలా ఉన్నాం. సమస్యకి ఎప్పుడు ఉండకూడదు. సమస్యను మనం డీల్ చేయాలి, ఎదుర్కోవాలి, దాన్ని డిమాలిష్ చేయాలి. దేవుడు అటు కృపనిచ్చిన మా పాస్టర్ గారు కూడా